రండి, ఈ రాత్రికాల సమయంలో మరి బైబిల్ స్టడీలో మరి ప్రవేశించక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని రోజులుగా బైబిల్ స్టడీలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. బైబిల్ స్టడీ యొక్క విధానాన్ని మనం చూసినట్టయితే నలుగురు స్త్రీలు మహిమగల సంఘముగా నిర్మాణం చేయబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. నలుగురు స్త్రీల్లో మొదటి స్త్రీ ఎవరు? ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం చూసినటువంటి 27-28 వచనాల్లో ఉన్న అవ్వ. రెండవ స్త్రీ ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఆ ప్రాంతం రాయబడిన, ఆ 25 నుండి రాయబడిన 27వ వచనం వరకు రాయబడినటువంటిగా కనబడుతుంది సంఘం. సంఘం అంటే స్త్రీ. మూడవ స్త్రీ ఎవరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తున్న మాట చూసినట్టయితే కననయ్యన్న స్త్రీని చూస్తున్నాం. 4వ స్త్రీ ఎవరు? వధువు. ఎక్కడుంది? అదే ఎక్కడుంది బైబిల్లో? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం తర్వాత 20వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో మనం చూసినట్టు 21వ అధ్యాయంలో గొర్రెపిల్ల యొక్క భార్య అని మనం చూస్తూ వస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చూసినట్టు మాటలు ఏంటంటే, మహిమగల సంఘమునకు ఈ నలుగురు స్త్రీల మీద దేవుడు యొక్క మహిమగల సంఘాన్ని కడుతున్న విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికే గత కొన్ని వారాల నుండి ఈ మహిమగల సంఘానికి మొదటి ఎవరండి? హవ్వ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. హవ్వ మహిమగల సంఘముగా నిర్మాణం చేయడానికి ఒక పాత్రగా దేవుడు ఆడుకుంటూ వస్తున్నాడు. అసలు హవ్వని దేవుడు మొదటే మహిమ కలిగిన ఆమెగా దేవుడు సిద్ధపరిచినప్పటికీ ఆ మహిమను కోల్పోయినటువంటి ఆమె కొరకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన కొరకు కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిచ్చడం ద్వారా ఆమె జీవితం ఈ లోకంలో ఏదైతే అంటే లోకంలో పడిపోయి ఏదైతే దేవుని మహిమను కోల్పోయిందో ఆ దేవుని మహిమను తిరిగి మరలా తనలో నింపడం కొరకే యేసుప్రభు వారు కలువరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది మనం కొన్ని వారాల క్రితం కూడా చూస్తూ వచ్చాం. ఇప్పుడు మహిమగల సంఘముగా హవ్వ ఉన్న విధానాన్ని చూస్తున్నాం. అయితే హవ్వ యొక్క జీవితంలో మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ మొదటి కోణంలోనే ఏం చూస్తూ వస్తున్నాం? దేవుని సృజించుటలో దేవుని సృజించట్లా కాదు, మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశము. దేవుని సృజించడం కాదు కానీ మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశము ఏంటి? ఉద్దేశము అనంటే 7 విషయాలు మనం చూసాం. దాంట్లో మొదటి మాట ఏంటి? ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంటి? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అంటే తన రూపంలో, అంటే యేసు ప్రభు లాగా మనం ఉండాలని దేవుడు సృజించాడు. మానవుని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు లాగా మనం జీవించాలి. రెండవదిగా 28వ వచనం చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాను. అంటే దేవుని ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మానవుని సృజించిన విధానాన్ని చూస్తున్నాం. మూడవదిగా మానవుడు ఫలించాలని దేవుడు మానవుని సృజించాడు. 4వదిగా అభివృద్ధి పొందాలని. 5 విస్తరించాలని మానవుడు. 6 భూమిని నిండించాలి. 7 భూమి మీద అధికారం ప్రభుత్వం చేయాలా, ఏలాలని చెప్పి మానవుడిని దేవుడు సృజించాడు. అయితే దేవుడు ఏ ఉద్దేశంగా అయితే మానవుని దేవుడు సృజించాడో ఆ ఉద్దేశాన్ని మానవుడు మర్చిపోయాడు, కోల్పోయాడు. తద్వారా పాపంలో పడిపోయిన అనుభవం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. ఈ పాపపు జీవితాన్ని బట్టి మరలా తిరిగి మానవుడిని సరిచేయటం కొరకు యేసు ప్రభు వారు కలువరిశిలలో స్త్రీ సంతానంగా మన కొరకే పుట్టి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయినటువంటి విధానాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే ఈ సమయంలో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇప్పటికి అవ్వ యొక్క జీవితంలో మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఏంటి? మానవుని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాంట్లో మొదటి విషయం ఏంటి? మానవుడు యేసు ప్రభు వారి లాగా ఉండాలని దేవుడు సృజించాడు. దేవునికి ఉన్న ఉద్దేశం అదే. 2, మానవుడు దేవుని ద్వారా సంపూర్ణమైన ఆశీర్వాదం పొందాలి. కాబట్టి గత వారం మనం అంతకుముందు వారం యేసు ప్రభు వారి లాగా ఎలా ఉండాలో చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? ఒకటే రీతిగా ఉన్నాడు. ఇంకా పాపం లేనివాడుగా ఉన్నాడు. ఇంకా తండ్రితో ఏకమై ఉన్నాడు. తండ్రిని ఎరిగినవాడు, కనికరపడే మనసు కలిగిన వాడు, ఆయన వాక్యానుసారుడు. ఇంకా చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. 7 విషయాలు. సో అయితే సరే, అది అంతకుముందు వారం. గత వారం మనం గడిచిన వారం చూసింది ఏంటి? ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో మానవుడు దేవుని ఆశీర్వాదం పొందాలని, సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదం మానవుడు పొందాలని దేవుడు మానవుడు సృజించాడు. మానవుడు
దేవుని ఆశీర్వాదం పొందాలని సృజించాడు దేవుడు మానవుడిని. అయితే మానవుడికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి? మొదటిది, ఇసుక రేణువుల వల్లే ఆయన సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. 2, భూమిని స్వతంత్రించుకునేటటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. 3, ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. 4, శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అంటే అపరంజి, అంటే బంగారంతో కూడిన కిరీటంతో ధరింపజేసినటువంటి ఆశీర్వాదం. ఇక 5, సింహాసనం స్థిరపరుస్తున్నాడు, ఇదొక ఆశీర్వాదం. 6, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. 7, పరలోకమునకు వారసులుగా చేసే ఆశీర్వాదం. ఇవన్నీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఎప్పుడు? ఈ వారం కాదండి, గత వారం చూసాం, పోయిన వారం. ఈ వారం చూసే మాట ఏంటంటే ఆది కాండము. అంటే ఇలాంటి అనుభవం ఉండవారే మహిమగల సంఘముగా సిద్ధపరచబడుతున్నారు. 3వ కోణాన్ని చూద్దాం. మహిమగల సంఘంలో అవ్వ యొక్క జీవితంలో మొదటి కోణంలో 3వ కోణం ఏంటి అని అంటే ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, మొట్టమొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి? యేసు ప్రభువారిలాగా మనం ఉండాలి. 2, దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం మనం పొందాలని. 3వదిగా చూడగా మానవుని సృజించుటలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? 3వదిగా ఫలించాలని. ఏం చేయాలి? మానవుడు ఫలించాలని. ఈ ఫలభరితమైన జీవితము మానవుడికి ఎంతో అవసరమైనది. ఆదాము అవ్వ యొక్క జీవితంలో ఇప్పుడు మనం చూడబోయే 7 అంతల అనుభవం కలిగినటువంటి ఫలించాల్సిన అనుభవాన్ని ఫలించలేకపోతూ వచ్చారు ఆదాము అవ్వ. తద్వారా వారి జీవితాలు ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చారు. కానీ ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, నిజంగా మహిమగల సంఘముగా సిద్ధపడే ప్రతి క్రైస్తవుడు, మహిమగల సంఘముగా చేయబడిన ప్రతి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే దేవుని యొక్క మహిమతో నింపబడి ఫలించేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? ఫలించేవారుగా, దేవుని యొక్క మహిమతో నింపబడి ఫలించేవారుగా ఉంటారు. అయితే అసలు ఫలించేవారు ఎలా ఉంటారు, ఫలింపని వారు ఎలా ఉంటారో కూడా కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఆదాము యొక్క జీవితంలో ఫలించినటువంటి అనుభవం లేదు కాబట్టి ఆదాము ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డాడు. అంటే దేవుని యొక్క మహిమతో నింపబడిన ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. అయితే క్రీస్తు ద్వారా యేసు ప్రభువు కల్వరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా మరలా తిరిగి ఆ ధన్యత, మహిమతో కూడిన ధన్యత మనకు ఇవ్వబడింది. కాబట్టి మనం మహిమగల సంఘంగా చేయబడ్డాం. అయితే ఈ మహిమగల సంఘం యొక్క ధన్యత లేదా దేవుని మహిమతో నింపబడిన వాడు ఎలా ఉంటాడంటే ఫలిస్తాడు. మానవుడు ఫలించాలనే దేవుడు మానవుని సృష్టించిన విధానం ఉంది. అయితే మానవుడు ఎలా ఫలించాలి, ఏ విషయాల్లో ఫలించాలి, ఎట్లా ఫలించాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ఈ బైబిల్ స్టడీ కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. బయట వాతావరణం సరిగా లేదు ప్రభువా, వర్షము, వీటన్నిటి నుంచి మీరే ప్రభాని ప్రజలైన వారు మందిరానికి వచ్చే వారు అందరిని కూడా సకాలంలో నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు జరగకుండా సహాయం చేయండి నా తండ్రి. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి. దేవదాస్ అన్న చేతిని కూడా త్వరగా ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా మధ్యలోకి సంతోషంగా నడిపించండి. పరిచయలు వాడబట్టని సాయం చేయండి నా తండ్రి. ఇంకా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డని నయం కనిచూపును కూడా ముట్టండి. ఈరోజు ఈ బైబిల్ స్టడీ అంతా దీవించండి. బైబిల్ స్టడీ ధ్యానించడానికి నేను వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. దేవా, నీ నామమున నీ పేరు పలకడానికి కూడా యోగ్యత లేని వాడిని క్షమించండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొంది నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతనాన్ని జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య వెలుగులో తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజన్నంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మాకును ఏం నేర్పించాలనుకున్నారు మీ చిత్తం బయలుపరిచి ఫలించే స్థితిలో మమ్మల్ని తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ, కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని, వచ్చేవారికి ఏ ప్రమాదాలకు ఇల్లు జరగకుండా సాయం చేయమని, ముందున్న సమయం ఎంతా దీవించమని, ఇప్పటి వరకు మీరు తోడుకుంటారు ముందు తోడుకుని ప్రతి ఒక్క తీర్చి ముందున్న సమయం దీవించమని దేవా, మా వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు ఏం నేర్పించాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏంటక్క ఇంకా బైబిల్ స్టడీ స్టార్ట్ అవ్వాలి, అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అన్న. కొద్దిగా స్కెచెస్ మర్చిపోయాను తీసుకోవడం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట? మీరు అది ఎక్కడ ఉంచండి, మీరు ఫలించండి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే ఫలించేవారుగా ఉండటానికి. ఎందుకు? ఫలించడానికి.
అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వరములో మనం ఎలా ఉండటానికి, ఫలించడానికి దేవుడు మనల్ని సృజించినటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట జాగ్రత్తగా గమనించాలి. ఏంటిది అది అని అంటే ఒకసారి చూడండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే జాగ్రత్తగా మన జీవితాల్లో ఎంతో విలువైనటువంటి అనుభవంలో మనం ఫలించాలని దేవుడు ఉద్దేశించాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, మానవుడు ఎలా ఉండాలా చెప్పండి. ఆదాము యొక్క జీవితాన్ని బట్టి మనం ఎంతో నేర్చుకుంటున్నాం. మానవుడు ఎలా ఉండాలి అని అంటే, ఎలా ఉండాలని మానవుని సృజించడంలో దేవునికి ఉన్న సంపూర్ణమైన ఉద్దేశం, లేదా మానవుని సృజించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. గత 2 వారాల నుండి కొన్ని మాటలు చూస్తూ వచ్చాం. ఒకటి, యేసు ప్రభువారిలాగా మనం ఉండాలని. రెండోదిగా, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందాలని. దేవుడు మానవుడిని యేసు ప్రభువారిలాగా సృజించాడు అన్నది మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు 3వ మాటను మనం చూస్తున్నాం. ఎన్నో మాట ఇది? 3వ మాట. ఎన్నో మాట? 3వ మాట. కరెక్టేనా కీర్తన రాసింది? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 7 చూస్తామేంటి, 6 చూడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. 3వ మాట ఏంటి? 3వ మాట అని అంటే చూడండి, మానవుడు ఏముంటాడండి? మానవుడు ఏం చేశాడు? మానవుడు ఫలించాలని దేవుడు మానవుని సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఈ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాం, మానవుడు ఫలించాలని దేవుడు మానవుని సృజించాడు. ఎలా ఫలించాలని? మానవుడు మహిమ కలిగిన స్థితిలో ఫలించాలని, పాపంలో ఫలించాలని కాదు, లోకంలో ఫలించాలని కాదు, ఎక్కువసేపు సెల్ ఫోన్లో వీడియోలు చూడాలని ఫలించాలని కాదు, టీవీలు సీరియళ్ళు ఎక్కువసేపు చూడాలని ఫలించాలని కాదు, టీవీల మీద ఫలించడం, సీరియల్స్ మీద ఫలించడం, సినిమాల మీద ఫలించడం, ఇంకా చెడ్డ ఆలోచన మీద ఫలించడం. దీని కొరకు మానవుని దేవుడు సృజించాల. దేని కొరకు మానవుని సృజించాడు చెప్పండి? మానవుడు దేవునిలో మహిమ కలిగిన స్థితిలో ఫలించాలని. ఏ స్థితిలో ఫలించాలా? మహిమ కలిగినటువంటి స్థితిలో మానవుడు దేవునిలో ఫలించాలని మానవుని దేవుడు మహిమ కలిగిన వాడిగా సిద్ధపరిచాడు. అది ఇప్పుడు మానవుడు దేంట్లో ఫలిస్తున్నాడు? ఒక 7 విషయాలు మీకు తెలిసినవి చెప్పండి. ఒక 7 విషయాలు త్వరగా. 1 పాపము, 2 లోకము, 3 టీవీ, 4 ఫోను, 5 త్వరగా చెప్పాలి మీరే. ఏ ఫ్రెండ్స్? చెడ్డ ఫ్రెండ్స్, చెడ్డ స్నేహితులు, ఇంకా 6 దేవునికి వ్యతిరేకమైన జీవితం. ఇంకా క్రీస్తులో చెప్పండి. మీరు ఇంటికాడ చేసే చెప్పొద్దు. ఇంటికాడ ఏం చేస్తున్నాం అదే ఎందుకు చెప్పటం, ఇక్కడే చెప్పండి క్రీస్తులో. ఇంకా దేవుని మాట వినకపోవడం, దేవునికి దూరంగా ఉండటం, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? సరే, దూరంగా ఉండటం. వీటి మీద ధ్యానిద్దామా మరి ఈరోజు? మీరు చెప్పిన వాటి మీద, వీటి మీద ధ్యానించమన్నా ధ్యానిస్తా. 7 పాయింట్లు ఉంటాయి ఒక్కోదానికి. అక్క అయితే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. మంచిగా చెప్పారు. మానవుడు ఏ విషయాల్లో ఫలిస్తున్నాడు భూమి మీద అని అంటే, 1 పాపము, 2 లోకము, 3 టీవీ, 4 ఫోను, 5 చెడు స్నేహితులు, 6 దేవుణ్ణి దేవుని వ్యతిరేకించడం, దేవునికి దూరంగా ఉండటం. 7. సరే, ఈ 7 అనుభవాల్లో మానవుడు ఫలిస్తున్నాడు అన్నది మనం చూస్తున్నాం. అంటే ఇట్లా ఫలించే మానవుడు ఎప్పుడూ కూడా మహిమ కలిగిన వాడికి అవ్వడం. ఇది వాస్తవం.
మరి ఇప్పుడు ఈ 7 మనలో ఉండయా? మరి ఇవి ఉంటే మరి మహిమ కలిగిన వారికి ఇంకెట్టుంటాం? ఇప్పుడు ప్రభు ప్రత్యక్షమైతే మహిమ కలిగినటువంటి ఆ ప్రాంతంలో, దేవుని యొక్క మహిమ కలిగిన ప్రాంతంలోకి మనం వెళ్ళాం. ఎందుకంటే ఇవి మనలో ఉన్నప్పుడు వీటిల్లో ఒకటుండా చూడండి, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నెరవేర్చకపోయినా, అన్ని ఆజ్ఞ 10 ఆజ్ఞ ఒకటి నెరవేర్చకపోయినా తప్పే. అంటే ఇప్పుడు మీకే ఛాయిస్ ఇచ్చా, 7 విషయాలు మీరు చెప్పారు, 7లో ఒకటి మీలో లోపం ఉండా మహిమ కలిగిన వారిగా మనము లేనట్లే. అర్థమవుతుందండి? మహిమ కలిగిన వారిగా. అసలు దేవుడు మానవుని ఎందుకు సృజించాడు? మహిమ కలిగిన విధానంలో మానవుడు ఫలించడానికి దేవుడు మానవుని సృజించాడు. మానవుడు దేవుని యొక్క మహిమలో ఫలించడానికి, దేవుని మహిమతో ఫలించడానికి మానవుడిని దేవుడు సృజించాడు. కానీ మానవుడు ఏం చేశాడు? మానవుడిని దేవుడు సృజించిన కారణం ఏంటి? తన మహిమలో మానవుడు ఫలించాలని. కానీ మానవుడు దేంట్లో ఫలిస్తున్నాడు? మీరే చెప్పేస్తున్నారు. పాపము, లోకము, టీవీ, ఫోను, చెడ్డ స్నేహితులు, దేవునికి వ్యతిరేకమైన జీవితం, దేవునికి దూరంగా ఉంటాం. దీంట్లో మనం ఫలిస్తున్నాం. ఎంత గొప్ప చెప్పారు. దేవునికి ఎంత దూరంగా ఉంటామో అంత దూరమైన జీవితాన్ని ఇప్పుడే చెప్పేసేసారు మంచోళ్ళు. దేవుని ఎంత వ్యతిరేకిస్తామో ఆ జీవితాన్ని కూడా చూపిస్తున్నాం. అంటే వాక్యాన్ని ఎంత వినమన్నది. ఇవన్నీ మన జీవితాల్లో ఉండే. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో ఉండటం ద్వారా ఏం జరుగుతుందండి? దేవుని చెప్పాలి, ఫలించలేం కాదక్క. దేవుని మహిమతో లేవని అర్థం. ఫలించలేం కాదు. ఫలించలేం అన్న దాని గురించి తర్వాత నేను కాన్సెప్ట్ ఇస్తా. ఇప్పుడు కావాల్సింది ఏంటి? దేవుని మహిమతో మనం లేవని అర్థం. ఇది పోగొట్టుకున్నాడు ఆదాం. 7 అనుభవం యొక్క జీవితాలు ఏదో ఒకటి ఆదాంలోకి రావటం ద్వారా. ఆదాం టీవీ చూశాడు అని నేనంట, మీరు చూడలేదంటారు. మరి అట్టా టీవీ అంటే ఏంటి? సరే, టీవీ అంటే ఏంటి? టీవీ అంటే టీవీ అంటే ఏంటి? చూడటానికి అందంగా కనిపించేవి, రమ్యంగా ఉండేవి, చూడటానికి ఇష్టంగా ఉండేవి. ఆ టీవీ అంటే ఏంటి? మనకు బాగా ఇష్టంగా ఉండేదే కదా. మరి ఆ రోజు పండుగ చూసారా లేదా? అవ్వ అది టీవీ లాగా ఉంది కదా, చూడటానికి రమ్యంగా ఉంది కదా. ఆ రోజే చూసింది అవ్వ టీవీ. దాంట్లో టీవీలు ఏముంటాయి? అంతా కూడా చెడ్డయే, కానీ మంచిలా కనపడతా ఉంటాయి. మరి అదే కదా కనపడింది ఆడ కూడా. సరే, ఏదైతే ఏమైందో అయిపోయింది. ఇప్పుడు ఆ టీవీలు, సినిమాల గురించి మనకొద్దు. మానవుడు మహిమ కలిగిన సంగమగా ఉండాలి. అది దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక. మానవుడు దేవుని మహిమ కలిగిన వాడై దేవుని మహిమలో మానవుడు ఫలించాలని దేవుడు మానవుని సృజించాడు. అయితే మానవుని యొక్క జీవితము దేవుని మహిమలో ఫలించాలి. దేవుని మహిమలో ఫలించేవాడు ఎలా ఉంటాడు, ఫలించిన వాడు ఎలా ఉంటాడో కూడా కొన్ని విషయాలు మనం చూడవచ్చు. దేవుని మహిమలో ఫలించేవారు ఎలా ఉంటారు? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. సరే, మొదటి వచనం కాడి నుంచి 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఇలా. దీంట్లో ఎన్ని విషయాలు చూడవచ్చు మనం? సపోజ్ మీకు ఒక ఐడియా ప్రకారం చెప్పండి ఈ వచనంలో. సరే, చూస్తూ వెళ్దాం, మనకే అర్థమైపోయింది ఎన్ని మాటలు చూడవచ్చు ఈ వచనంలో. మొదటిగా చూస్తూ వస్తున్నాం. ఏంటి మొదటి మాట? మానవుడు దేవుని మహిమలో ఫలించాలి. మానవుడు దేవుని మహిమలో ఫలించాలంటే ఎలా ఫలించాలి? మానవుని సృజించిందే దేవుడు తన మహిమలో మానవుడు ఫలించాలని. మానవుడు ఫలించే విధానం దేంట్లో ఫలించాలి అని అంటే మొట్టమొదటిగా రాయబడుతుంది యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏమంటాడు? నాలో ఫలింపని అంటున్నాడు. అంటే మొదటిగా మనం ఎక్కడ ఫలించాలి?
నాలో ఫలించాలి. నాలో ఫలింపని తెగను అంటున్నాడంటే అర్థం ఏంటి? ఫలించని దాన్ని తీసివేస్తాడని అర్థం. కానీ మొదటి మాటని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మానవుణ్ణి దేవుడు సృజించడంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే మానవుడు దేవుని మహిమలో ఫలించాలి. అప్పుడే మహిమగల సంఘముగా మానవుడు సిద్ధపరచబడినట్టు. మానవుడు ఎలా ఫలించాలి అని అంటే, మహిమ కలిగిన స్థితిలో మానవుడు ఎలా ఫలించగలుగుతాడంటే క్రీస్తులో ఉన్నప్పుడే. ఎప్పుడండి? నాలో ఫలింపని తీగ అంటే ఆయనలో ఫలించకపోతే, ఆయనలో లేకపోతే, అందుకంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆయనలో ఉండాలి. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉంటామో, ఎప్పుడైతే మనం క్రీస్తులో మనం జీవిస్తూ వస్తామో, ఆయనలో నాలో ఫలింపిన తీగను తీసేస్తానన్నాడు. అంటే ఆయనలో ఫలించాలి. అంటే ఎప్పుడైతే క్రీస్తులో మనం ఫలిస్తామో, ఎప్పుడైతే దేవుల్లో మనం ఫలిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు మనం ఫలిస్తూ వస్తామో, అప్పుడు మనం మహిమ కలిగిన వారుగా ఉండట్టు. అప్పుడు మనము మహిమ కలిగిన వారుగా ఉండట్టు. అదే కదా అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతికి రాస్తూ అంటాడు, నేను వెడిలిపోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది, కాబట్టి నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను. కాబట్టి అని పౌలు చెబుతూ వస్తాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది అని పౌలు చెబుతూ వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రీస్తులో ఉన్నటువంటి పౌలు యొక్క జీవితంలో దేవుని మహిమ కొరకు పౌలు జీవించాడు కాబట్టి తన కొరకు నీతి కిరీటం అన్నది దేవుడు ఇవ్వబోతున్నాడు. మహిమ గల సంఘానికి దేవుడు బహుమానం ఏంటంటే, ఇచ్చేది ఏంటంటే మహిమ గల సంఘానికి నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అక్కడ ఎవరికి ఇస్తాడు అని అంటే, తనలో తన మహిమార్థమై తనలో మహిమకరంగా ఫలించిన వారికి. అంటే క్రీస్తులో ఎవరైతే మహిమకరంగా ఫలిస్తారో వాళ్ళకి దేవుడు నీతి కిరీటాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. వాళ్ళు మహిమగల సంఘం. క్రీస్తులో ఫలించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియులారా, శిష్యుల గురించి మీరు ఎందుకు చెప్పట్లేదు బ్రదర్ అని మీరు అనొచ్చు. శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టారు. ఒకానొక సందర్భంలో వెనక్కి వెళ్ళినటువంటి అనుభవం ఉంది శిష్యుల యొక్క జీవితాల్లో. లేదా వెనక్కి వెళ్ళి మరలా చేపలు పట్టినటువంటి అనుభవాలు ఉన్నాయి. యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తే శిష్యులు మరలా వెనక్కి వెళ్ళిపోయి పేతురుతో పాటు వెళ్ళిపోయి చేపలు పడుతున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే శిష్యుల యొక్క జీవితాలు ఆయన విడిచిపెట్టినట్టుండే, శిష్యుల యొక్క జీవితాలు వెనక్కి వెళ్ళిన అనుభవాలు కూడా ఉన్నాయి. కానీ పౌలు జీవితంలో ఒక్కసారి మార్చబడిన తర్వాత చనిపోయే స్థితిలో వచ్చినాయి, మరణకరమైన పరిస్థితులు వచ్చినాయి, రాళ్ల చేత కొట్టబడ్డాడు, గాయాలవుతూ వచ్చాడు, మరణకరమైన స్థితిలో ఉన్నాడు. చివరికి సముద్రపు ఒడ్డున చచ్చిపోయాడని పడేశారు, అందరూ రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని చెప్పి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయినా పౌలు లేచి మరలా పట్టణాలకి ఇలా కారుతున్నటువంటి రక్తంతోనే దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని మహిమ కొరుకుంటున్నాడు. అంటే క్రీస్తులో ఫలించే వ్యక్తి ఎన్ని బాధలైనా తట్టుకోగలుగుతాడు. అందుకే పౌలు అంటాడు కదా, ఏమంటాడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపుని ఎదురేదేది? ఏమైనా ఎడబాపుని ఎడతాయా? ఖడ్గమైనను, వస్త్రమైనను, హింసైనను, బాధ అయినను, కరువైనను, ఇంకా ఖడ్గమైనను, వేదనైనను, బాధ అయినను, దుఃఖమైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపి నేరము ఏది కూడా. క్రీస్తులో నిజముగా ఆత్మీయంగా దేవుని మహిమ కొరకై ఫలించే వ్యక్తి అలా చెప్పగలడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు మనం చెప్పగలుగుతామా? నన్ను ఎప్పుడో దేవుడు వదిలిపెట్టాడు, నన్ను ఎప్పుడో దేవుడు వదిలిపెట్టాడు, నన్ను ఎప్పుడో దేవుడు వదిలిపెట్టాడు. ఎన్నిసార్లు బాధపడతాం మనం? చెప్పు శారదక్క, బాధపడం ఏదో రీతిలో అంటాం. మనం అంటాం ముందరే, దేవుడు ఎన్నిసార్లు దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టాడు కాబట్టి నన్ను నాకు ఇన్ని రోగాలు, ఇన్ని బాధలు, ఇన్ని వ్యాధులు, దేవుడు నాతో ఉంటే నాకు ఇన్ని వస్తాయా, దేవుడు ఎక్కడో నన్ను మర్చిపోయినట్టు ఉన్నాడు మనం అంటాం. కానీ దేవుని మహిమ కొరకు నింపబడే వ్యక్తి తన జీవితం ఎంతో దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి మొదటి కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం, క్రీస్తులో ఫలించడం. మొదటి మాట యోహాను సువార్త 15:2 ప్రకారం ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి క్రీస్తులో, దేవుని మహిమ కొరకు ఫలించే వ్యక్తి ఎలా ఉంటాడంటే క్రీస్తులో ఫలిస్తూ ఉంటాడు, క్రీస్తులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? క్రీస్తులో. అంటే దేవునిలో ఉండి నాలో ఫలింపనేతగా అన్నాడు. అంటే
ఫలించకపోతే, కానీ నిజంగా దేవుని మహిమ కొరకై ఫలించే వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే క్రీస్తులో ఉంటాడు. క్రీస్తు లోపటుండి ఫలిస్తాడు. ఈ ఉదయకాలం క్షమించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడ ఫలిస్తున్నాం? క్రీస్తులో ఫలిస్తున్నామా? ఇంతకుముందు మీరు కొన్ని 7 విషయాలు చెప్పారు, వాటిల్లో ఫలిస్తున్నారా? దేంట్లో ఫలిస్తున్నాం? నాలో ఫలింపని ప్రతి తీగనేమన్నాడు? తీసి పారేస్తానన్నాడు. మనం క్రీస్తులో ఫలించాలా? అప్పుడే మన జీవితం ఏమైంది? ఆశీర్వాదకరంగా ఉండేది. అప్పుడే మనం దేవుని యొక్క మహిమతో నింపబడిన మహిమ గల సంఘముగా సిద్ధపరచబడతాం. కానీ ఈ యొక్క ఆదాము అవ్వ ఈ ధన్యతను పోగొట్టుకున్నారు. క్రీస్తులో ఉండే ధన్యత ఉందా? లేదు. ఏదైనా తోటలో నుండి ఏమైంది? ఏదైనా తోటలో నుండి బయటికి నెట్టివేయబడుతూ వచ్చారు. ఎందుకనంటే క్రీస్తులో ఫలించే ఆ మహిమకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు మహిమ కలిగినటువంటి విధానం లేదు. ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్న మనం, రక్షణ మారుమోస్ బాప్తిసం పొందినటువంటి మన జీవితాల్లో క్రీస్తులో ఉంటున్న మనం ఎలా ఫలిస్తున్నాం? నాలో ఫలింపని అంటున్నాడు. మనం క్రీస్తులో ఫలించకపోతే దేవుని యొక్క మహిమతో మనం నింపబడం. దేవుని యొక్క మహిమతో నింపబడం కాబట్టి ఆ మహిమ కలిగినటువంటి సంఘముగా మనం ఉండం. అప్పుడు నష్టపోతాం. అప్పుడేమవుతాం? నష్టపోతాం. ఎంతో నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. ఆ నష్టాన్ని మనం తెచ్చుకోకూడదంటే ఇప్పుడు మనం క్రీస్తులో ఫలించడం కొరకై ఒక గొప్ప తీర్మానం చేసుకుని ఇప్పటి నుండి క్రీస్తులో ఫలించాలి. ఇది మొదటి మాట. ఎన్నో మాట అండి? ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని మనం చూద్దామండి. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. అంటే రెండోదిగా చదవండి అక్క, అక్కడతో నాగుతారా? చాలు అక్క, మీరు చదవటం కష్టంగా ఉంది కానీ. కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తూ వస్తాం. చదివేది ఏంటంటే ఆత్మనే దాకా చదువుకుంటూ వెళ్ళాలి, అక్కడితోనే ఆగిపోకూడదు. సరే, ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఆయనలో ఫలించాలా, రెండోదిగా ప్రతి తీగ ఫలించాలంట. ఏం ఫలించాలి? ప్రతి తీగ ఫలించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి తీగ అనంటే మన జీవితంలో ప్రతి క్షణము ఫలించాల్సిందే. మనం ప్రతి తీగ అంటున్నాడు కదా, మన దేహంలో ఉన్న ప్రతి అవయవం క్రీస్తు మహిమ కొరకు ఉండాలి. అందుకే అంటారు కదా, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని బైబిల్ అంటుంది. మీరు ఎరిగే సంగతి మనం ఎరుగుతాం లేదా తర్వాత రండి. కాబట్టి మన దేహం ఏమైంది? క్రీస్తుకి, దేవునికి ఆలయమై ఉంది. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన మాట ఏంటంటే ప్రతి తీగ అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో ప్రతి క్షణము, ప్రతి అణువు, ప్రతి గడియ, ప్రతి విషయంలో కూడా మనం ఫలించాలని ప్రభు చెబుతున్నాడు. క్రీస్తులో ఫలించాలా? ప్రతి విషయంలో కూడా మనం ఫలించాలి. మన కళ్ళు చూసే చూపులో ఫలించాలి, మనం మాట్లాడే మాటల్లో ఫలించాలి, మన పెదాల నుండి పలుకుతున్నటువంటి వాక్కులో ఫలించాలి, మన ఆలోచనలో ఫలించాలి, మనం నడిచే నడకలో ఫలించాలి, మనం చేసే పనులో, చేతులతో చేసే పనుల్లో ఫలించాలి. అంటే మన దేహంలో ప్రతి అవయములో మనం ఏం చేయాలా? అది ప్రతి తీగ అని అంటే అర్థం ఏంటంటే మన దేహంలో ఉన్న ప్రతిదీ కూడా ఫలించాలి. అందుకంటాడు కదా, ఏమంటాడు? నీ కుడి కన్ను నిన్ను ఒక కన్ను అభ్యంతరపరిచిన ఎలా, కుడి కన్నైనా ఎడం కన్నైనా దాన్ని తీసేసుకుని ఏం చేయాలా? పరలోకంలోకి వెళ్ళు. ఒకవేళ నీ చేతిలో ఒక చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎలా, ఒక చేయి నరికి వేసుకుని పరలోకానికి వెళ్ళమన్నాడు. అంటే అర్థం ఏంటి? నిజంగా నరికేసుకోమని కాదు అక్కడ అర్థం ఏంటంటే ఏవైతే బలహీనతలో దాన్ని తీసేసుకోవాలి. అంటే అక్కడ మనం చెప్పబడే మాట ఏంది? ప్రతిదీ అంటే అర్థం ఏంటంటే కన్ను ఫలించాలా, తల ఫలించాలా, ఆలోచనలు ఫలించాలా, మాటలు ఫలించాలా, స్వరం ఫలించాలా, చేతులు ఫలించాలా, కాళ్ళు ఫలించాలా, దేహం మొత్తం కూడా ఫలించాలి. ఫలించడం అంటే ఎలా ఫలించాలి? మన చేతులు ఫలభరితమైనవి ఉండాలి క్రీస్తులో. ఫలించాలంటే మన ఆలోచనలు క్రీస్తులో ఫలభరితమైనవి ఉండాలి. ఫలించాలంటే మన కళ్ళు క్రీస్తులో ఫలభరితంగా ఉండాలి, మన మాటలు క్రీస్తులో ఫలభరితంగా ఉండాలి, మన చేతులు ఫలభరితంగా ఉండాలి. అంటే క్రీస్తులో ప్రతిదీ అంటే మన దేహం మొత్తం కూడా క్రీస్తులో ఫలించాలి. ఏం ఫలించాలండి? దేహం మొత్తం కూడా ఫలించాలి. ఇప్పుడు చూడండి, వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మాత్రం ఇక్కడ ఫలిస్తాయి, అప్పుడప్పుడు చేతులు ఫలిస్తూ ఉంటాయి వాక్యం చదవటానికి.
అప్పుడప్పుడు స్వరం ఫలించేది కొంతసేపు, కానీ మైండ్ మొత్తం ఎక్కడ ఉండిద్ది? పొద్దునేం గొడవ జరిగిందో, ఏ కొట్లాట జరిగిందో, ఎక్కడికి వెళ్ళి వచ్చామో, ఏ పనులు ఉన్నాయో, ఏ బిజీలో వచ్చామో, లేదా ఏ వంట చేసి వచ్చామో, ఏం తిన్నామో, వాటి మీద మనసు ఉండిద్ది. ఉండటానికి ఏడే ఉంటాం, కానీ మైండ్ అంతా ఎక్కడ ఉండిద్ది? బయట తిరుగుతూ ఉండిద్ది. అంతేనా కీర్తన? ఎంత ఉంటాం కానీ రేపు రిజల్ట్ వస్తే ఏమైద్దో అని అయ్యా ఒక భయం. అంటే ఏదో ఒకటి ఉంటానే ఉండిద్ది. అంటే మానవుడికి జీవితం ఏంటంటే దేవుళ్ళు అన్ని అవయవంలో కలిగినటువంటి దేహంలో ఉన్న అవయవాలు అన్ని కూడా ఫలిస్తల్లా. కానీ ప్రభు అంటే ప్రతి తీగ అంటే ప్రతి అవయవం కూడా ఫలించాలి. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక విశ్వాస యొక్క జీవితంలో, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో అరికాలు మొదటి అన్నిటి వరకు ప్రతి అవయవం కూడా దేవుని కొరకు మహిమార్థమై ఫలించాలి. దేవుడు మన కాళ్ళు చేతులు చెస్ట్ వరకే మనల్ని పుట్టించాడా? క్షమించండి, మన తల చేతులు ఈ చెస్ట్ వరకే మనల్ని పుట్టించాడా? పట్టిచ్చాడు, దాని తర్వాత కాళ్ళు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఏ సగం వరకే మనల్ని పుట్టించాడా? అంటే మరి మనం సగం ఎందుకు ఫలించాలి? క్రీస్తులో ఫలించే వాళ్ళం అంతా ఫలించాలి కదా, మరి ఎందుకు సగం ఫలిస్తున్నాం? సగం క్రైస్తవ జీవితం ఎందుకుంది? సగం విశ్వాస జీవితం ఎందుకుంది? సగం ఆత్మీయ జీవితం ఎందుకుంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే అర్థమైంది. అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగ. ఒకటి ఆయనలో ఫలించాలి, ప్రతి తీగ. రెండు, నాలో ఫలింపని అన్నాడు, క్రీస్తులో ఫలించాలి. రెండు, ప్రతి తీగ. అంటే మన దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏమవ్వాలి? క్రీస్తు కొరకు ఫలించాలి. ప్రతి అవయవం క్రీస్తు కొరకు ఫలించాలి. అందుకంటాడు కదా, మనమందరం ఎవరు? ఆయన శరీరంలో, ఆయన దేహంలో ఒక అవయవం లాంటి వారు. ఆయన దేహం అంతా అవయవాలతో నింపబడి ఉంది కదా. ఏ అవయవం పనిచేయకపోయినా అక్కడ ఏమైంది? మైనస్ అయిపోయింది. అంటే ప్రతి అవయవం కూడా ఏమవ్వాలా? క్రీస్తులో చేర్చబడిన ప్రతి అవయవం కూడా ఫలించాలి. ఫలించకపోతే నష్టం. అది ఒక ఏలు ఉంది, ఈ ఏలుకి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, అది స్వస్థత కలగకపోతే ఆ ఏలు ఏమైతే కుళ్ళిపోతూ ఉండేది. అది ప్రయోజనకరమైందా? మళ్ళీ ఏలు తీసేయాల్సి వచ్చింది. అందుకే మానవుని యొక్క జీవితంలో ప్రతి అవయవం కూడా క్రీస్తు కొరకు ఫలించాలి. ప్రతి తీగ అంటే అర్థం ఏంటంటే ప్రతి అవయవము, అరికాలు మొదకినన్నెత్తి వరకు దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుని మహిమ కొరకు ఫలించాలి. ఈరోజు ఒక్క ప్రశ్న, మన చేతులు ఎలా ఫలిస్తున్నాయి క్రీస్తులో? మన చూపులు ఎలా ఫలిస్తున్నాయి? మన కళ్ళు, మన నోరు దేంట్లో ఫలిస్తుంది? మన తల దేంట్లో ఫలిస్తుంది? మన హృదయం దేంట్లో ఫలిస్తుంది? మన కాళ్ళు దేంట్లో ఫలిస్తున్నాయి? మన చేతులు దేంట్లో ఫలిస్తున్నాయి? 7 విషయాలు చెప్పా. ఎన్ని విషయాలు? 7 విషయాలు. కళ్ళు, గొంతు, ఇంకా తలంపులు, తల అంటే చెవు అన్నీ వచ్చేసేస్తాయి. తర్వాత చేతులు, హృదయము, కాళ్ళు, ఇంకా పెదాలు, అన్నీ. వీటన్నిటి విషయాల్లో మనం ఎలా ఫలిస్తున్నాం? ఫలించడం అంటే ఏదో నేను వాక్యం చదువుతున్నాను, వాక్యం ఉంది, నాలో ప్రార్థన జీవితం ఉంది, ప్రార్థనకి వెళ్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, నేను అన్ని కూడికి వెళ్తున్నాను అంటే ఫలించడం కాదు. మన దేహంలో ప్రతి అవయవం కూడా క్రీస్తు కొరకు ఫలించాలి. ఏం ఫలించాలా? ప్రతి అవయవం. ఈ దేహం అరికాలు ముక్కు నన్నెత్తి వరకు ఉన్న ప్రతి అవయవం కూడా ఏం చేయాలా? చివరికి ఈ చేతికొండ ఏళ్ళు కానీ, కాళ్ళు కొండ ఏళ్ళు కానీ, చివరికి తల వెంట్రుకలు కూడా క్రీస్తు కొరకు మహిమ కొరకు ఫలించాలి. అది మరి ఫలించడం అంటే ప్రతిదీ, ప్రతి తీగ ఫలించాలి. ప్రతి తీగ అంటే మన ప్రతి అవయవం కూడా క్రీస్తు కొరకు ఫలించాలి. అప్పుడే దేవుని మహిమ గల సంఘంగా మనం సిద్ధపడతాం. కానీ ఆదాము అవ్వ తమ జీవితాల్లో ప్రతిదీ దేవుని మహిమ కొరకు ఫలించలేకపోయారు. అందుకే క్రీస్తులో ఫలించలేకపోయారు. ప్రతిదీ దేవుని మహిమ కొరకు వారి జీవితం, వారి దేహం దేవుని మహిమ కొరకు ఫలించలేని స్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క వనంలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఇది 2. 3వదిగా రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం, 3వ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం.
కాబట్టి మూడో మాట ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట ప్రియులారా, 1 ఆయనలో ఫలించాలి, 2 అంటే మనం క్రీస్తులో ఫలించాలి. మహిమ కలిగిన వారిగా ఫలించాలంటే మొదట క్రీస్తులో ఫలించాలి, 2 మన దేహంలో ఉన్న ప్రతి అవయవం దేవుని మహిమ కొరకు ఫలించాలి. మూడవదిగా చూడగా ఇక్కడ రాయబడి అన్నమాట, ఆయన తీసి పారవేయనటువంటి విధానంలో మనం ఫలించాలి. అంటే పారవేయబడని తీగగా ఫలించాలి. ఎలా ఫలించాలండి? పారవేయబడని తీగగా, అంటే తీసి బయట పడేసేటటువంటి తీగగా ఉండకూడదు. ఆయన ఈ తీగను తీయటానికి కూడా ఈ తీగ మంచిది, దీన్ని తీయకూడదు అనుకోవాలి. ఏమనుకోవాలా? ఈ తీగ మంచిది, ఇది మంచి కాయలు ఇచ్చింది, మంచి ఫలాలు కలిగింది, మంచిగా ఫలించేటటువంటిది, ఈ తీగను మనం తీసేయకూడదు అని దేవుడు అనుకోవాలి. దేవునికి అనిపించేలాగా ఉండాలి, అలా ఫలించాలి. అంటే ఆయన పారవేయనటువంటి తీగగా మనల్ని చూసేలాగా మనం ఫలించాలి. ఆయన మనల్ని పారవేయనటువంటి తీగగా, ఆయన మనల్ని బయటికి పారవేయనటువంటి తీగగా మనం ఎలా ఉండాలా? ఫలించాలి. మనల్ని చూసినప్పుడు దేవుడు అనుకోవాలి, వీళ్ళని కొట్టేయద్దు, వీళ్ళని ఏం చేయొద్దు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు, వీళ్ళు చాలా ఆత్మీయులు, చాలా ఆత్మానుసారంగా ఎదుగుతున్నారని దేవుడు అనుకోవాలి. అంటే దేవుడే మనల్ని మెచ్చుకునేంతగా ఫలించాలి. మనం ఎంతగా ఫలించాలా? దేవుడే మనల్ని మెచ్చుకునేంత. దేవుడు మెచ్చుకున్నాడంటే ఏమొచ్చింది చెప్పండి? దేవుడు మెచ్చుకుంటే చెప్పండి, దేవుడు మెచ్చుకుంటే ఏమొచ్చింది? 2 వస్తాయి. 2 అంటే ఏంటి? బాత్రూమ్ కాదండి, 2 వస్తాయి. 2 ఒకటి దేవుడు మెచ్చుకుంటే మొదటిది ఏంటి? యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూసినట్టయితే గర్వం వచ్చింది. మొదటిదే దేవుడు మనల్ని మెచ్చుకుంటే మొదటిగా ఏమొచ్చింది? గర్వం. సాతాను దేవుడు మెచ్చుకున్నాడు కాబట్టేగా, సాతాను దేవుడు మహింపరచడం ద్వారా దేవుడు మెచ్చుకోబట్టేగా సాతాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంది, గర్వం వచ్చింది. 2 దేవుడు మెచ్చుకుంటే ఏమొచ్చిందంటే దేవుని యొక్క మహిమతో కూడిన కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. 2 ఉన్నాయి. దేవుడు మెచ్చుకున్నాడని గర్విస్తాం మనం, ఆ గర్వంలో మన నాశనం వచ్చింది. దేవుడు మెచ్చుకుంటే ఆ మెప్పుదనంలో ఆయన మహిమలో మనం ఉండి మనం గర్వించుకోకుండా ఉంటే దేవుని మహిమతో కూడిన కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. 2 అనుభవాలు చూడొచ్చు. ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే, ఎలా ఫలించాలంటే దేవుని మహిమలో ఫలించాలి. ఎలా? పారవేయబడిన తీగగా. ఆయన మనల్ని చూస్తేనే పారవేయటానికి కూడా ఇష్టపడకూడదు. అంటాడు కదా, తోటమాలి ఏమంటాడు? ఈ సంవత్సరమైనా ఈ చెట్టు నుంచు. యజమానుడు వచ్చి నరికేయమంటే ఏమంటాడు? తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఈ చెట్టు నుంచు, ఈ సంవత్సరం ఇది పనికొచ్చిద్దేమో, ఈ సంవత్సరం ఇది ఫలించిద్దేమో, దీనికి నేను ఎరువేస్తాను, ఈ సంవత్సరం దీనికి మంచిగా కాయలు కాసేటట్టు చేస్తా, ఈ ఒక్క సంవత్సరం దాన్ని ఉంచు. అప్పుడు ఆ తోటమాలి అడిగినప్పుడు తోటమాలి ఏమంటున్నాడండి? ఈ ఒక్క సంవత్సరమైనా దాన్ని ఉంచు బతిమలాడుతున్నాడు. ఆ తోటమాలే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తోటమాలే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బతిమలాడుతున్నాడు. ఈ ఒక్క సంవత్సరమైనా అతను ఫలిస్తాడేమో. ఆ తీసి పాడవేయబడినటువంటి తీగగా, తీసి పక్కన పడైనటువంటి తీగగా, తీసి వెలుపడ పడైనటువంటి తీగగా ఉండకోకుండా మంచిగా ఫలిస్తాడేమోనని చెప్పని ఎదురు చూస్తున్నాడు. అక్కడ ప్రియులారా, 3వ మాట, దేవుని మహిమతో నింపబడి మహిమ గల సంఘం ఎలా ఉంటుందంటే ఫలించేది ఉండిద్ది. దేవునిలో దేవుని మహిమతో ఫలిస్తుంది. దేవుని మహిమతో ఫలించేవారు క్రీస్తులో ఉండి ఫలిస్తారు. 2 ప్రతి తీగ అంటే ప్రతి అవయవం ఫలించింది. దేహం, మానవుని యొక్క దేహంలో ఉన్న ప్రతి దేహం. 3 ఎందుకంటున్నానంటే ప్రతి అవయవం అంటే ఎందుకంటున్నాను? యేసు ప్రభు వారి చెంగును పట్టుకుంది ఒక స్త్రీ వచ్చి, ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడం ద్వారా ఏం జరిగింది? ఆమె స్వస్థత వచ్చింది. ఆయన కాళ్ళు పట్టుకున్న వాళ్ళు స్వస్థత వస్తుంది, ఆయన చేతులు పట్టుకున్న వాళ్ళు స్వస్థత వస్తుంది. అంటే ఆయన దేహం అరికాలు మొక్కున నెత్తి వరకు ఆయన దేహం ఎలా ఉంది? ఫలిస్తుంది. అంటే మన దేహం అరికాలు మొక్కున నెత్తి వరకు ఫలించాలి. ఇది 2. 3వ విషయం ఏంటి? ఆరవేయబడినటువంటి తీగగా. అంటే మనం చూస్తే దేవుడు ఈ సంవత్సరాన్ని ఈ తీగ ఇంకా బాగా ఫలించిద్దేమో అని అనుకోవాలి. ఈ సంవత్సరాన్ని ఈ తీగ బాగా ఫలించాలి అని అనుకునేలాగా, అంటే దేవుడు మెచ్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒకనొక సమయంలో ఈ తీగను చూడగా అది ఒక సంవత్సరం దేవుడు దయదలిచి ఆ తీగకు మరొక సంవత్సరం బహుమానంగా ఇవ్వగా ఆ తీగ అధికమైన రీతిలో ఫలించడం చూడగా యజమానుడికి ఏమనిపించింది? సంతోషం వచ్చేసి, అబ్బా పోయిన సంవత్సరం ఈ చెట్టును కొట్టేద్దాం అనుకున్నా, కానీ ఈ చెట్టే తోటలో ఉన్న చెట్లన్నిటిలో కల్లా అధికంగా ఫలించింది కాబట్టి ఈ చెట్టు ఎంత బాగుందని మెచ్చుకోవాలి.
ఈ చెట్టు ఎంత బాగుందని మెచ్చుకోవాలి. కానీ ఇంకా చెట్లు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి తెలుసా? ప్రభు ఏం చేశాడంటే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, ద్రాక్ష వనం ఒకటి తీసుకుని, ఒక చెట్టు, ఒక పొలం తీసుకుని దాంట్లో ఒక ద్రాక్ష తోట పెట్టాడు. ద్రాక్ష కాయలు వేస్తే మంచి ఎరువు వేసాడు, మంచి నీరు ఇచ్చాడు, మంచి పంట పండించాడు. అది కోసే కాలానికి కారు ద్రాక్షాలు కాస్తూ వచ్చింది. ఏ ద్రాక్షాలు? కారు ద్రాక్షాలు. కారు ద్రాక్షాలు అంటే చేదు ద్రాక్షాలు. పనికొచ్చిందా? ఇంకేం చేశాడు? ఆ యొక్క వనమంతా తీసేసేస్తాడు. పనికిరాని చెట్లు ఎందుకు? కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఎలా ఉండాలంటే పనికొచ్చే చెట్టు కాకుండా, ఈ చెట్టు ఖచ్చితంగా పనికొచ్చింది, ఇది పనికిరాంది కాదు అని అనుకోకూడదు. దేవుడు ఇది పనికొచ్చే చెట్టు అంటే ఇది ఫలించే చెట్టు, దీంట్లో ఫలభరితమైన కాయలు ఉండయి, బహుశా ఇంతకాలం ఫలించకపోయినా ఈ సంవత్సరంలో సమయం ఇస్తే ఫలించింది ఇది అని దేవుడు అనుకోవాలి. ఒకనొక సమయంలో దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం ఫలించడం ద్వారా దేవుడు అనుకోవాలి, అబ్బా ఇది నిజంగా ఫలించినటువంటి చెట్టు, గత సంవత్సరం నేను సమయం ఇవ్వటం ద్వారా ఈ సంవత్సరం ఎంతగా ఫలించిందనని దేవుడు మనం మెచ్చుకునేటట్టు ఫలించాలి. దేవుడు తీసి పారవేసేటట్టు కాదు, దేవుడు మెచ్చుకునేలాగా మనం ఏం చేయాలా? ఫలించాలి. ఇది అన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దామా? రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీకు చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు మీరును నిలిచియుందురు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్న 4వదిగా ఫలించే తీగె ఫలించాలి అంటే అర్థం ఏంటి? దేవుని మహిమతో ఫలించేవారు ఎలా ఉంటారు? మొదటిగా క్రీస్తులో ఫలిస్తారు. 2 ప్రతి అవయవం ఫలిస్తుంది. 3 పారవేయబడినటువంటి తీగగా ఫలిస్తారు. 4వదిగా ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమనుందండి? ఫలించు ప్రతి తీగ అంటే ఫలించే తీగనే ఏం చేయాలా? ఆ ఫలించే తీగలోనే ఉంది అసలైన విధానం. ఫలించే తీగ అంటే మనం ఎలా ఉండాలా? ఫలించే తీగలాగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఫలించే తీగ. ఫలించేవాడు ఎలా ఉంటాడు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చదివినట్టయితే ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చు. ఫలించేవాడు ఎలా ఉంటాడంటే ఎండిపోయినట్టుగా ఉండడు. నాకులాగా మొహం లోపలికి బీక్కుపోయి బక్కగా అయిపోయి ఏదో పిచ్చోడ్లాగా అట్లా ఉండదు. తల మీద ఉండే ఇంటికలన్నీ ఊడిపోయి బట్టలు వచ్చి ఎట్ట మొహం లాగిపోయినట్టుగా ఏదో రోగం వచ్చిన కోడిలాగా ఉండవు. ఫలించేవాడు ఎట్టుంటాడు? అతడు నీటి కాలువ నీరున నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంట. అంటే ఎలా ఉంటాడు? సమృద్ధిగా ఫలించాలి. ఫలించేవాడు ఎలా ఫలించాలండి? ఫలించే తీగంటే సమృద్ధిగా. ఎలా ఫలించాలా? సమృద్ధిగా ఫలించాలి. సమృద్ధిగా అంటే అర్థం ఏంటండి? 100% ఫలించే తీగ, సమృద్ధైన తీగగా, అంటే 100% ఫలించే తీగ. అంటే దేవుని మహిమలో ఫలించేవారు ఇలా ఉంటారు. క్రీస్తులో ఫలిస్తారు, క్రీస్తులో ఉంటారు. 2 ప్రతి అవయం కూడా దేవుని మహిమకరంగా ఉంటుంది, దేవుని మహిమార్థమే ఫలిస్తుంది. పారవేయబడిన తీగగా ఫలిస్తారు, పనికొచ్చే తీగగా. 4 ఎలా ఉంటుందండి? ఫలించే తీగ అంటే సమృద్ధిగా ఫలించే. ఎలా ఫలించేది? సమృద్ధిగా అంటే ఎంతో సమృద్ధి కలిగినటువంటి తీగ, ఎంతో సమృద్ధి అయినటువంటి తీగ. అంటే 100% 100% ఫలించేటటువంటి తీగ. ఎలాంటి తీగ అండి అది? 100%. అందుకంటాడు కదా పౌలు, నేను క్రీస్తును బోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి అంటే అక్కడ అర్థం ఏంటి? 100% క్రీస్తును బోలి నడుచుకున్నాడు పౌలు. 100% క్రీస్తును బోలి ఫలించాడు పౌలు. క్రీస్తు ఎలా జీవించాడో, యేసు ప్రభువారు ఎలా ఈ భూమి మీద జీవించాడో అలా పౌలు యేసు ప్రభువారు లాగా జీవించాడు. అంటే 100% ఫలించాడు, సమృద్ధైన ఫలము. అందుకే ఊరకనంటాడా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరక నీతి కిరీటం ఉందని ఊరకని అన్నాడా? మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం ఉంది.
ఊరకనే వచ్చిద్దా నీతి కెరవటం? బైబిల్ స్టడీకి వస్తే వచ్చేసిద్దా? సంఘ ప్రార్థనకు వస్తే వచ్చేసిద్దా? ఆదివారం ఆరాధనకు వస్తే వచ్చేసిద్దా? ఉపవాస ప్రార్థనకు వస్తే వచ్చేసిద్దా? రేపు సాయంత్రం ఆన్లైన్ ప్రేయర్ ఉంది, ఆన్లైన్ ప్రేయర్కి వస్తే వచ్చేసిద్దా? బాప్తిసాలు ఉండే శనివారం బాప్తిసం తీసుకోవడం వచ్చేసిద్దా? లేదు. ఎట్లా వచ్చింది? ఫలించే జీవితం క్రీస్తులో ఉండటం ద్వారా మన ప్రతి అవయవం కూడా పారవేయబడినట్టు తీగగా మనం ఉండి ఎప్పుడైతే దేవునిలో సమృద్ధిగా ఫలిస్తామో అప్పుడు దేవుని మహిమతో నింపబడినటువంటి సంఘముగా మనం ఉంటాం. దేవుని మహిమ గల సంఘముగా మనం ఉంటాం. కానీ ఆదాము అవ్వ క్రీస్తులో వెలుపడొచ్చారు. వారి దేహంలో ప్రతి అవయవం ఫలించలేకపోతుంది. తీసివేయబడే తీగగా ఉంటారు కానీ బయట పారేసే తీగగా ఉంటారు కానీ క్రీస్తులో ఉండే తీగలాగా లేరు, దేవుల్లో ఉండే తీగగా లేరు. 4 సమృద్ధిగా ఫలించినటువంటి వారు, సమృద్ధిగా ఫలించిన అనుభవం లేదు వారి జీవితాల్లో. ఈరోజు మహిమ గల సంఘం అంటే సమృద్ధిగా ఫలించేది, 100%, 100% ఫలించేదే మహిమ గల సంఘం. ఏదండి? 100% ఏమాత్రం తీసేపట్టడానికి అసలు అవకాశమే లేదు. ఒకరోజు ఆ 100% ఫలించిన సంఘం ఎలా ఉంటుందంటే, 100% ఫలించినటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, ఒకరోజు మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత దేవదూతలు అందరూ భోగు చేయబడినప్పుడు, దేవదూతలు అందరూ వచ్చి మనం చూస్తున్నప్పుడు ఆ దేవదూతలు ఎదుట దేవుడు మనల్ని నుంచోబెడతాడు. ఆ దేవదూతల మధ్యలో బహుశా నేను అనుకుంటా, దేవదూతల మధ్యలో దేవుడు నుంచోబెడితే మనల్ని ముంగడు చూసినా మనం వెనక చూసినా నాలుగు దిక్కుల్లో మనల్ని చూసినా ఏ మచ్చ కూడా లేని వారిగా కనబడతాం. మనం ఏ మచ్చ కూడా లేనటువంటి వారిగా కనబడతాం. విశ్వాసీతుల క్రైస్తవ జీవితంలో ఏ మచ్చ లేని వారికి ఉన్నప్పుడు అప్పుడు సమృద్ధిగా ఫలించిన అనుభవం అక్కడ కనబడిద్ది. సమృద్ధిగా ఫలించిన అనుభవం ఎక్కడ కనబడిద్ది? ఒకరోజు దేవదూతల ఎదుట దేవుడు మనల్ని నిలవబెట్టినప్పుడు అప్పుడు కనబడిద్ది. ఏ మచ్చ లేనటువంటి అనుభవమే సమృద్ధిగా ఫలించినటువంటి అనుభవం. సమృద్ధిగా ఫలించిన అనుభవం అంటే ఏంటి? ఏ మచ్చ లేనటువంటి వారు. ఏదో ఒక మచ్చ, ఏదో ఒక డాగ్, ఏదో ఒక బలహీనత మనలో ఉండి మనం దేవునిలోకి వచ్చినంత మాత్రాన ఫలించలేం. క్రీస్తులో ఉన్నంత మాత్రాన ఫలభరితమైన జీవితం ఉండదు. మరి ఎప్పుడండి? ఫలించు తీగ అంటే సమృద్ధిగా ఫలించేది. ఆ సమృద్ధిగా ఫలించిన తీగే దేవుని మహిమతో సమృద్ధిగా ఫలించింది. 100% వాక్యపు వెలుగులో ఫలించింది. కాబట్టి ఒకరోజు దేవదూతలు ఎదుటి నిలబెట్టినప్పుడు దేవదూతలు కూడా ఆశ్చర్యపోతారంట. దేవా, మానవుడు ఇంత పరిశుద్ధతగా ఉండాడా? ఈరోజు దేవదూతలు కూడా అసూయపడవచ్చు. మాకు లేదే అంత ధన్యత, మాకంటే ఎక్కువగా మంచి పరిశుద్ధతలో వాళ్ళు జీవించారు, మాకంటే ఎక్కువ పరిశుద్ధత కలిగిన వారుగా, ఎక్కువ పరిశుద్ధులుగా వాళ్ళు ఉంటూ వచ్చారని వాళ్ళు ఫలించిన క్రైస్తవ జీవితాన్ని బట్టి బహుశా నేను అనుకుంటా దేవదూతలు కూడా అసూయపడవచ్చేమో. దేవదూతలు కూడా అసూయపడవచ్చేమో. ప్రభా, మాకు లేనంత గొప్ప పరిశుద్ధత వారిలో ఉంది, ఎంత పరిశుద్ధులు వీళ్ళు అని చెప్పి ఒకరోజు దేవదూతలు కూడా అసూయపడవచ్చేమో. అంతగా సమృద్ధిగా మనం ఫలించాలి. రేపు ఫలిస్తున్నామంటే ఎలా ఉండాలా? 100% క్రీస్తులో మనం ఎలా ఉండాలి? ఫలించాలి. అలాంటి ఫలభరితమైన క్రైస్తవ జీవితమే మనది. పౌలు అదే చెబుతాడు, నేను క్రీస్తుతో కూడా ఉండటకు సిద్ధపడి ఉన్నా, విడిలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను సిద్ధంగా ఉండా. నేను విడిలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి సిద్ధంగా ఉండా, కానీ మీకు అవసరమై నేను ఉన్నాను అంటాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ. వీళ్ళారా, మంచి పోరాటం పోరాడాడు పౌలు, నీతి కిరీటాన్ని పొందాడు. అంటే సమృద్ధైనటువంటి ఫలం, సమృద్ధిగా 100% ఫలించిన వాడు ఎవరు? పౌలు. అలాంటి జీవితం మనకు ఉండాలి. కానీ ఆదాము అవ్వకు ఆ ధన్యత లేదు. ఆ ధన్యత పోగొట్టుకున్నారు కాబట్టే ఆదాము అవ్వ దేవుని వనంలో నుండి నెట్టివేయబడ్డారు. ఎవరైతే సమృద్ధిగా దేవుని మహిమార్థమై మహిమగల సంఘముగా సమృద్ధిగా ఫలించలేరో వాళ్ళు ఒకరోజు దేవుని రాజ్యం నుండి బయటికి నెట్టివేయబడతారు. ఇదన్నమాట. 4. 5వ విషయం చూద్దానండి. 5వ మాటను చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపబడనని దానిలోని పనికిరాని తీగలను
తీసివేయును. ఉమ్, నేను మీతో చెప్పిన మాటను బట్టి ఉమ్, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఉమ్. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే గాని తనంతట తానే ఇలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట 5వ మాటను మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మొదటిగా మహిమ గలైన సంఘం క్రీస్తు దేవునిలో ఫలించాలని, ఆయనలో ఫలించాలని, ఆయనలో ఫలించేవారే మహిమగల సంఘం అని మనం చూస్తున్నాం. మహిమగల సంఘం ఎలా ఉంటుందంటే, ఎలా ఫలిస్తుందంటే క్రీస్తులో ఫలిస్తుంది. ప్రతి అవయవం కూడా ఫలిస్తుంది. ప్రతి పారవేయబడినటువంటి తీగగా ఫలిస్తుంది, పనికొచ్చే తీగగా, ఇంకా సమృద్ధిగా ఫలిస్తుంది. ఐదవదిగా చూడగా మరి అధికముగా ఫలించింది. ఎలా ఫలిస్తుందండి? మరి అధికముగా అంటే ఎలా? ఎక్కువగా అంటే అర్థం ఏంటి? బైబిల్లో మరి అధికముగా ఫలించినటువంటి తీగలు 2 ఉన్నాయి. మొత్తం 3 తీగలు ఉన్నాయి, కానీ 2 తీగలే ఫలించినాయి. ఎవరు ఆ తీగలు చెప్పండి? బైబిల్లో అధికముగా ఫలించిన 2 తీగలు ఉన్నాయి, ఒక తీగ ఫలించలా. నేను చెప్తా చూడండి అక్క, మీకు తెలీదని నాకు తెలుసు కదా. 2 ఇచ్చినవాడు 5 ఇచ్చినవాడు ఏం చేశాడు? 5 తీసుకున్నవాడు 10 చేశాడు. ఇదేమైంది? మరి అధికంగా ఫలించింది. 2 తీసుకున్నవాడు 5 చేసి ఉంటాడు, వాడు ఏమయ్యాడు? అధికంగా ఫలించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? మనం అదే ఏం చేశాడు? పాత పెట్టాడు. మనం ఈ స్థితిలో ఉంటాం. ఇవి మహిమగల సంఘం అంటే. అధికముగా ఫలించడం అంటే అర్థం ఏంటి? 2 తలాంతులు ఇస్తే దాన్ని 4, 5 చేసుకోవాలి. 5 తలాంతులు ఇస్తే దాన్ని 10 చేసుకోవాలి. కానీ 1 తలాంతును ఓటగా చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటి? ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు తెలుసా? 1 తలాంతు ఇస్తే మైనస్లోకి వచ్చేవాళ్ళు ఉండాలి, 0లో ఉండేవాళ్ళు కూడా ఉండాలి. లేరా? ఉండారు. మనమే చెబుతున్నాం అంత గొప్పగాను. అంటే ఇక్కడ మరి అధికంగా ఫలించిన జీవితం ఎక్కడుంది? మరి ఇప్పుడు మనం మైనస్లో నన్ను ఉంటున్నాం, 0లో నన్ను ఉంటున్నాం. కనీసం 1 ఇచ్చినవాడు 1 దాచిపెట్టాడు. మనకు అది కూడా లేదు అసలు. 1 పొందుకున్నవాడు దాన్నన్నా దాచిపెట్టాడు. ఎందుకంటే ఆ యజమానుడు క్రూరుడనో మూర్ఖుడనో లేకపోతే ఇంకోటి అనుకుని ఎట్టగో భయపడనో దాచిపెట్టాడు. మనకు అది కూడా లేదే, ఉండదు కూడా పోగొట్టుకున్నాం కదా. మరి మన క్రైస్తవ జీవితం అధికంగా ఎక్కడ ఫలిస్తుంది? ఫలించినప్పుడే మహిమ కలిగిన వారిగా మనం ఉంటాం, ఫలించకపోతే మహిమ కలిగిన వారుగా ఉండలేము. మరి అధికంగా ఫలించాలి కదా. అధికముగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందండి. ఫలించేవాడు అధికముగా ఫలించాలి. ఏదో ఫలిస్తున్నామంటే ఫలిస్తున్నాం కాదు, అధికముగా. అధికం అంటే అర్థం ఏంటి? నీకు 5 రూపాయలు ఇచ్చాడు, నువ్వు దాన్ని 10 రూపాయలు చేయాలి. నీకు 2 రూపాయలు ఇచ్చాడు, దాన్ని 4, 5 చేయాలి. అది ఫలించడం అంటే. నీకు 5 తలాంతులు ఇస్తే దాన్ని 10 తలాంతులు చేసుకోవాలి. ఇప్పుడు 5 పొందుకోవాలి. 5 ఇచ్చినవాడు 10 క్షమించండి 5 ఇచ్చాడు కదా, 5 తీసుకున్నవాడు 10 చేయటం ద్వారా ఏం జరిగింది? 5 ఇచ్చినవాడు 10 చేయటం ద్వారా ఏం జరిగింది? సపోజ్ 10 పట్టణముల మీద అధికారి. 2 ఇచ్చినవాడు 5 చేయటం ద్వారా 5 పట్టణముల మీద అధికారి. 1 ఇచ్చినవాడు 0. వీడు ఏమైనా చూసి అసూయపడటం తప్పక ఏం లేదు. ఆ 1 తీసుకున్నవాడు 0లో ఉన్నాడు కాబట్టి పైన వాళ్ళు చూసి అసూయపడటం తప్పక ఏం లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఈ 1 ఇచ్చిన వాడితో ఒక మాట అంటున్నాడు, పోనీ అదన్నా మన జీవితం ఉంటే అదన్నా సరి చేసుకుందాం. ఏంటి? నువ్వేదైనా వ్యాపారం చేసి నష్టపోతే ఎవరి దగ్గర తాకట్టు పెడితే నేను వచ్చి దాన్ని విడిపించవచ్చునేమని అన్నాడు. ఒకవేళ మనం తాకట్టు పెట్టి పోగొట్టుకున్న అనుభవంలో ప్రయత్నం చేసాం, కానీ విఫలమైన అనుభవం ఉంటే క్రీస్తు వచ్చి మనం ఏ విషయంలో విఫలమయ్యామో దాని విషయంలో జీవాన్ని ఇచ్చి మరలా తిరిగి మనం నిలబెడతాడు. అసలు ఉండదాన్నే దాచిపెట్టి దాన్ని పనికి రాకుండా వాడతానికి కూడా ఇష్టపడకుండా పక్కన పడేసామనుకో, ఇంకా అది దేనికి బంద్ చేసిద్ది? దేనికి బంద్ చేయదు. పక్కన పడేసినప్పుడు దేనికి అన్నాడు కదా, నువ్వు వెతికెళ్ళి ఎక్కడ తాగడ పెట్టు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, పోగొట్టు. ఒకవేళ పోగొట్టినా నువ్వు ప్రయత్నం అయితే చేసావు, కానీ అది పోయింది, కానీ దాన్ని విడిపించే బాధ్యత నాకుంది కాబట్టి నేను విడిపిస్తానంటున్నాడు.
అసలు నువ్వు ప్రయత్నమే చేయకోకుండా, నువ్వు ఫలించే అనుభవమే లేకుండా ఎట్ట వేసిన గొంగళపూడి అట్ట ఉండట్టే నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం ఇంకా ఫలించిన అనుభవంలోకి ఎలా వచ్చింది? అధికముగా. అదే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ఫలించేవారు మరి అధికముగా అంటే ఎక్కువగా ఫలించాలి. ఈరోజు నీకు దేవుడు ఎలాంటి తలాంపులు ఇచ్చాడు? ఇచ్చిన దాన్ని ఎంత వృద్ధి చేసుకుంటున్నావు? 5 తలాంతులు ఇచ్చాడు, దాన్ని 10 చేసుకోవడానికి ప్రయత్నించే. 10 ఇస్తే 20 చేసుకోవడానికి ప్రయత్నించే. దేవుని మందిరానికి వచ్చి నిద్రపోవటానికి కాదు, దేవుని మందిరంలో నిద్రపోవటానికి కాదు. ఏం చేయాలా? ఇచ్చిన వాటిని అభివృద్ధి చేసుకోవాలి. 5 ఇచ్చాడు నీకు, 10 చేయి. 10 చేస్తే ఇలాంటి 7 పాయింట్లు చెప్పే విషయాలు నీ నోట్లో దేవుడు ఎన్నో ఉంచుతాడు. అర్ధరేత్రి అడగినా సరే 7 పాయింట్లు చెప్పగలిగే స్థితి దేవుడు ఇస్తాడు. నువ్వు 5 ఇచ్చిన వాటినే 1 ఇచ్చినవాడు ఎలా దాచిపెట్టాడు, అలా దాచిపెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఈరోజు నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసిన అన్న పలానా విషయంలో నాకు వాక్యం కావాలంటే 5 నిమిషాలు 7 పాయింట్లు చెప్పగలుగుతా, 2 నిమిషాలైనా ఏ టైంలో నువ్వు అడిగినా. ఎందుకని? ఇచ్చిన వాటిని అభివృద్ధి చేసుకుంటున్నా. ఒక తలాంతి ఇచ్చాడంటే దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నా. ఈరోజు అడిగా ఫలించే దాని గురించి ఎట్ట ధ్యానించాలి ప్రభు అని మధ్యాహ్నం కూర్చుంటే ఏం అర్థమవుతుంది? ఏం ధ్యానించాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం చూపించాడు. ఆ 2వ వచనంలోనే 7 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు? ఎప్పుడన్నా గమనించావా అసలు దాంట్లో 7 విషయాలు? 7 విషయాలు ఉన్నాయి 2వ వచనంలో. నేను ఆశ్చర్యపోయా. బా ఎంత మర్మం! అంటే ఇచ్చిన వాటిని అభివృద్ధి చేసుకుంటు. ఇప్పుడు 2వ వచనంలో 7 విషయాలు తీస్తే మిగతా వచనంలో ఎన్ని 7 విషయాలు వస్తాయి? అంటే దాన్ని అభివృద్ధి చేసుకున్నట్టేగా. దాన్ని అభివృద్ధి చేసుకున్నట్ట లేకపోతే దాన్ని అట్టా పెట్టుకున్నట్ట? యోహాను సువార్త 15వ అధ్యాయంలోని అధ్యాయం మొత్తం 7 విషయాలు తీశాను అనుకో, దాన్ని అభివృద్ధి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను? అభివృద్ధి ఎక్కడి నుంచి అయింది? ఉన్న దాంట్లోనే అధికంగా తీసుకొస్తా ఉంటే అది అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు 2వ పాయింట్లో 7 విషయాలు తీశాడంటే 3వ పాయింట్లో 4వ పాయింట్ అట్లా వస్తూనే ఉంటాయి ఇక 7 విషయాలు. అవునా కదా? అంటే అక్కడ అభివృద్ధి కనబడుతుంది. ఎట్ట వేసిన గొంగళపూరి అట్ట ఉంటే అట్ట. ఇంకా సంఘ ప్రార్థనలు ఎట్ట ప్రార్థన చేయాలో తెలియదు. ఇన్ని సంవత్సరాలు. నిన్నే ఓ చోటకి వెళ్ళాం మందిరం పని మీద. వెళ్ళిన ప్రతి చోట నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం నీకు ఇస్తానన్నాడు కాబట్టి అదే చేస్తున్నాడు దేవుడు. ప్రతి చోటకి వెళ్ళటం దేవుడు తన మందిరం విషయంలో కార్యం చేస్తున్నాడు. మన సహోదరులు చెప్పే మాట ఏంటంటే 47 సంవత్సరాల నుంచి మాకు మందిరం లేదు. ఎన్ని? ఏమో 50 సంవత్సరాలు కంప్లీట్ అయితే బాగుండిద్ది ఏమో. 47 సంవత్సరాల నుంచి మందిరం లేదు. అది అని కాదులేండి, దేవుని చిత్తం మీద అయిపోయింది. 47 సంవత్సరాల నుంచి. సరే, 47 సంవత్సరాల నుంచి విశ్వాస జీవితాలు ఎలా ఉండవు? మహిమగల సంఘముగా ఎంత సిద్ధపడ్డావు? అది ఇంపార్టెంట్. మహిమగల సంఘముగా ఎంత సిద్ధపడ్డావు? మేము 47 సంవత్సరాల నుంచి విశ్వాసులమే, మంచిదే. కానీ ఎంత మహిమ కలిగిన సంఘముగా సిద్ధపడ్డావు? ఎంత అధికముగా అభివృద్ధి పొందావు? ఎంత అధికముగా చేసుకుంటూ వచ్చావు? ఎంత అధికమవుతుంది? ఇక్కడ అంటాడు కదా, మరి అధికముగా ఫలించాలంటే ఎక్కువగా ఫలించాలి. ఫలించిన దానికంటే ఎక్కువగా ఫలించాలి. మనం అనుకుంటాం నేను ఎంత ఫలించాను అనుకుంటాం. కాదు, దానికంటే ఎక్కువగా ఫలించాలి. నీకు ఇచ్చే తలాంతులు కానీ ఆలోచన కానీ దేవుళ్ళ ఉద్దేశాలు కానీ అధికముగా చేసుకోవాలి. అప్పుడే క్రైస్తవ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ఎన్నో మాట ఇది? 5వదిగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. 5వ మాట ఏంటి? ఫలించేవారు ఎలా ఉండాలా? మరి అధికముగా అంటే ఎక్కువగా ఫలించాలి. ఎలా ఫలించాలా? ఎక్కువగా. ఎంత ఎక్కువగా ఫలిస్తామో అంత క్షేమం. అధికముగా ఫలించేవారు అంటే 5 ఇచ్చిని 10 చేసుకుంటూ 2 ఇచ్చిని 4 కానీ 5 కానీ చేసుకునేవాడే మహిమగల సంఘం. అంటే ఎక్కువగా ఫలించేవాడు. ఎంత ఎక్కువగా అయితే ఫలిస్తాడో వాళ్ళే మహిమగల సంఘం. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన 6వ మాట ఏంటి? మాట ఏంటంటే పనికొచ్చే తీగగా ఫలించాలి. ఎలాంటి తీగగా ఫలించాలా? పనికొచ్చే తీగ. ఏం చదువు అక్క నవ్వుతున్నా?
పనికిరాని తీగగా ఉండవేంటి? పనికొచ్చే తీగ. ఒకటి క్రీస్తులో ఫలించాలా అంటే మహిమగల సంఘం ఎలా ఉంటుందన్నది మనం చూస్తున్నాం. దేవుల్లో ఫలించాలి అంటే ఫలించే వారికి ఉండాలి. మహిమగల సంఘం అంటే క్రీస్తులో ఫలించాలా, ప్రతి తీగ ప్రతి అవయవం ఫలించాలా, పారవేయబడిన తీగగా ఫలించాలా, ఫలించే తీగ అంటే సమృద్ధి ఫలించాలా, మరి అధికముగా ఎక్కువగా ఫలించాలా, పనికొచ్చే తీగలాగా ఫలించాలి. ఎలా? పనికొచ్చే తీగ. ఇప్పుడు మనం ఎలాంటి తీగలు కొన్నాం? పనికిరాని తీగలు కొన్నావా? అయితే ఇంక మనం వేస్టే. ఈ బైబిల్ స్టడీకి వచ్చినా దేనికి వచ్చినా వేస్టే. పనికొచ్చే తీగ ఏమంటున్నాడు? పనికిరాని తీగను అంటున్నాడు. కానీ పనికొచ్చే తీగ ఉంది కదా. పనికిరాంది ఉంది, పనికొచ్చేది కూడా ఉంది. ఇప్పుడు ఎలా ఉండాలి? క్రీస్తులో మహిమ గల సంఘంగా ఫలించేవారు ఎలా ఉంటారంటే పనికొచ్చే తీగలుగా, దేవుని మహిమ కొరకు, దేవుని పనిలో ఉపయోగపడే ఫలభరితమైనటువంటి తీగలుగా ఉంటాయి. దేవుని మహిమార్థమైనటువంటి తీగలుగా ఉంటాయి. దేవుని మహిమతో నింపబడిన తీగలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆరోదుగా పనికొచ్చే తీగగా ఉండేది. ఈ తీగను చూస్తే తీసి పడేయండి దీన్ని అనకూడదు. ఎలా ఉండాలా? పనికొచ్చేది. ఇది ఉంచండి, దీనివల్ల ఉపయోగం ఉంది మనకి అని ప్రభు అనుకునేలాగా ఉండాలి. కారు ద్రాక్షాలు చూడండి ఎలా ఉండే, పనికిరానివి ఉండే కాబట్టి పారవేయబడినాయి. అలా ఉండకూడదు. కాబట్టి మహిమ గల సంఘం అంటే ఫలించాలి. ఎలా? పనికొచ్చే తీగలాగా, పనికిరాని తీగలాగా ఉండకూడదు. మనం పనికి రాకపోతే, దేవునికి ఉపయోగపడకపోతే ఈ క్రైస్తవ జీవితంలో రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందిన ప్రయోజనం ఏముంది? దేవుని కొరకు ఫలించినప్పుడు, దేవునికి పనికి రానప్పుడు మనం రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందినంత మాత్రాన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం రక్షణ పొందిన, మారుమూసు పొందిన, బాప్తిసం తీసుకున్న పనికి రాకపోతే దేవునికి ఎంత క్రైస్తవులు గుండా, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉండా, ఎన్నిసార్లు బలలో పాల్గొన్నా ప్రయోజనమే లేదు. ప్రయోజనమే లేదు. మనం ఎలా ఉండాలి మరి? దేవునికి పనికొచ్చే తీగలాగా. అంటే దేవుడు మనం చూస్తే ఇతడికి పని అప్పచెబితే పని చేస్తాడు అంటే దేవుని పనిలో పనికొచ్చే తీగలాగా మనం ఉండాలి. దేవుని వనములో పనికొచ్చే తీగలాగా, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో పనికొచ్చే తీగలాగా మనం ఉండాలి. అలా ఫలించాలి. మనం అలా ఫలించాలి. ఎప్పుడైతే అలా ఫలిస్తామో అప్పుడు మహిమగల సంఘం. అప్పుడే మహిమగల సంఘం అంటే. కాబట్టి ఆరోదిగా పనికొచ్చే తీగలాగా ఉండాలి. ఎలాంటి తీగలాగా ఉండాలి? పనికొచ్చే తీగ. పనికిరాని తీగలాగా మనం ఉండకూడదు. ఎలాంటి తీగ? పనికిరాని తీగలాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే క్రీస్తులో పనికొచ్చేవారిగా. అప్పుడే మహిమగల సంఘం అంటే దేవునికి పనికొచ్చే స్థితిలో మనం ఉంటే. అందుకే అంటాడు దేవుని పనికొచ్చే స్థితి ఎలా ఉండిద్ది? రండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. దేవుని పనికొచ్చే తీగ, దేవునికి పనికొచ్చే తీగ ఎలా ఉంటుంది? అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 7వ అధ్యాయం 60 వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమనే గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే మొదట దేవునికి పనికొచ్చే తీగ ఒకవేళ తప్పు మార్గంలో ఉండా, కానీ జీవితం మార్చబడిన తర్వాత ఆ తీగ ఎలా ఉండాలంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనం 15 నుండి. అందుకు వెళ్ళుము, నీవు వెళ్ళుము, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించడకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవాలనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుందండి పిల్లరా, పనికొచ్చే తీగ దేవుడు ఎక్కువగా ఫలించే తీగను వాడుకుంటాడు. ఇది పనికొచ్చే తీగ. ఈ తీగను ఏమంటున్నాడు? అతడు నా కొరకై ఎన్ని శ్రమలు అనిపించాలో, ఎన్ని నిందలు అనిపించాలో, రాజులు ఎదుట, అధికారులు ఎదుట ఎలా నిలబడాలో నేను అతను చూపేదని, అతను తెలియపరిచేదని అన్నాడు. పనికొచ్చే తీగ ఎలా ఉంటుంది? మొదట్లో ఈ తీగ బలహీనరాలై ఉండొచ్చు. ఈ తీగ మరొక మాట అంటుంది, తిమోతికి రాస్తూ అంటాడు కదా, ఒకప్పుడు నేను తిమోతికి రాస్తూ అనుకుంటా, నేను తెలియక చేసి తిని కాబట్టి కనికరించబడి తిని
పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణు, అయినా నన్ను తన పరిచర్యకి ఎంచినందున దేవునికి నేను రుణస్తుణ్ణి. పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుణ్ణే, కానీ దేవుడు నన్ను తన పరిచర్యకి ఎంచాడు. అంటే పూర్వం ఎలా ఉండ ఈ తీగ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవుని రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఈ తీగ ఎలా ఉండాలా? పనికొచ్చేదిగా ఉండాలి. ఈ తీగ పనికొచ్చేదిగా ఉంది. పూర్వం ఎలా ఉంది? దేవుని బిడ్డలను చంపడానికి సమ్మతించింది. పూర్వం ఎలా ఉంది? దోషకుడు, హింసకుడు, హానికారుడు, ఇంకా ఎంతో దారుణమైన వాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది తీగ? పూర్వం ఎలాంటి తీగ అయినా కానీ ఇప్పుడు స్థితిలో చూడగా ఈ తీగ ఎలా ఉంది? ఫలించే తీగగా ఉంది, పనికొచ్చే తీగగా ఉంది. దేవుడి తీగను చూడగా పనికొచ్చే తీగని దేవుడు ఎంచాడు. దేవుడు ఎంచుతున్నాడు. ఈ తీగ మంచిది, ఈ తీగ పనికొచ్చేది కానీ పనికిరాంది కాదని పనికొచ్చే తీగగా ఎంచుతూ వచ్చాడు. మీరు చూడండి, మన ఇంట్లో వేస్ట్ సామాన్ ఎవరైనా, మన ఊర్లో వేస్ట్ సామాన్ కొంటానని గల్లీలోకి ఎవరైనా వచ్చారనుకోండి, పాత సామాన్ కొంటానని. పాత సామాన్ కొంటానంటే మనం ఏం చేస్తాం? ఏవే పాత ఉంటే అవన్నీ తీసేస్తాం. దాంట్లో ఏదో ఒకటి మంచిది ఉంటుంది మనకు ఉపయోగపడేది, దాన్ని కూడా పడేస్తామా? అన్ని పడేస్తాం, దాన్ని ఒకదాన్నే తీస్తాం. ఎందుకు? దీనివల్ల మనకు ఏదో ఉపయోగం ఉందని చెప్పి దాన్ని తీసి మనం దాచిపెట్టుకుంటాం. పనికొచ్చే తీగనే ఆయన ఎప్పుడూ దాచిపెట్టుకుంటాడు, అది ఫలించాలని. పనికి రాని వాటిని తీసేసే. కాబట్టి ప్రియులారా, ఎలా ఉండాలా? ఒకటి, ఆయనలో ఫలించాలి. ప్రతి తీగ ఫలించాలి, అంటే ప్రతి అవయం పాడవేయబడినదిగా ఫలించాలి. ప్రతి తీగ అంటే సమృద్ధి ఫలించాలి, అధికముగా ఫలించాలి, పనికొచ్చే తీగలాగా ఫలించాలి. పనికిరాని తీగ వలె ఉండొద్దు. పౌలు పనికొచ్చే తీగ, దేవుని పనిలో ఉపయోగపడుతున్నాడు, దేవుని కొరకే ఉపయోగపడుతున్నాడు, దేవుని పనికి వస్తున్నాడు, దేవునికి అవసరమైన వాడుగా, దేవుడు వాడుకోవడానికి సాధనంగా ఉపయోగపడుతున్నాడు. అందుకే పౌల్ని దేవుడు అధికముగా ఫలించేటట్టు చేశాడు. ఏ శిష్యులు కూడా రాయనంత పత్రికలు పౌలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు. శిష్యులు అందరూ రాశారు 14 పత్రికలు. అందరు కలిపిన 14 పత్రికలు లేవు. పౌలు పౌలు దేవునికి ఎంత వాడబడ్డాడో అంతగా దేవుడు పౌలుని హెచ్చిస్తూ వచ్చాడు. అందుకే కొత్త నిబంధనలో పౌలు పత్రికలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దేవునికి పనికొచ్చే పాత్ర పౌలు. అంటే శిష్యులు పనికిరారని కాదు, వాళ్ళ స్టేజ్ వేరు, ఈయన స్టేజ్ వేరు, వాళ్ళ స్థితిగతులు వేరు, ఈయన స్థితిగతులు వేరు, వాళ్ళ పొజిషన్ వేరు, ఈయన పొజిషన్ వేరు. ఈయన ఒక మాట అంటాడు, నేను లోకం నాకు సిలువేయబడ్డాం. శిష్యులు చెప్పలే ఆ మాట. పౌలు అంటాడు, నేను లోకం నాకును సిలువేయబడ్డాం. నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉందని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చెబుతూ వస్తాడు. 20-21 వచనాలు అట్టుకుంటా. ఎంత గొప్పగా చెబుతున్నాడు అంటే, పనికొచ్చే పాత్ర. అంటే దేవుని కొరకై దేవుడు మనల్ని వాడుకునేటప్పుడు ఆయన పనిలో మనం ఫలించాలి. ఆయనకు పనికొచ్చే ఫలములో, ఆయనకు పనికొచ్చే వరకు, ఆయన ఏ పనిలో అయితే మనం వాడుకుంటున్నాడో ఆ పనిలో ఆయనకు పనికొచ్చే విధానంలో మనం ఎలా ఉండాలా? ఫలించాలి. పనికిరాని ఫలం వల్లే మనం ఉండకూడదు. పనికిరానిది ఇంకేం చేసుకుంటాం? చెత్త బండి వస్తే, లేదంటే పాత సామాను బండి వస్తే ఏం చేస్తాం? తీసిన పక్కన పడేస్తాం. అట్ట దేవుడు మనల్ని పడేసేదాకా మనం తెచ్చుకోకూడదు. పనికొచ్చే పాత్రగా మనం ఏం చేయాలా? ఫలించాలి. దేవునికి పనికొచ్చే ఫలముగా, పనికొచ్చే తీగగా ఎవరైతే ఫలిస్తారో వాళ్ళే మహిమ గల సంఘం. ఇదన్నమాట. 7వ విషయాన్ని చూద్దామా? రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలోని పరికరాలను తీసివేయి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైన ఆయన నిలిచి ఉండి మీ యందు నేనులో నిలిచేదు. ఇక ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ మనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే ఆయన నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించారు. ఏడవ మాట, తీసివేయనటువంటి తీగగా ఫలించాలి. పారవేయబడిన తీగ వేరు, తీసివేయబడిన తీగ వేరు. రెండిటికి వ్యత్యాసం ఉంది. పారవేయబడిన తీగ అంటేనేమో పూర్తిగా పనికి రాకుండా ఉందని అర్థం. పారవేయబడే తీగ అంటే అర్థం ఏంటి? పూర్తిగా పనికి రాకుందని అర్థం. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? పూర్తిగా పనికి రాకుండా అంటే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి దాన్ని పక్కన పడేయటం బయట. పారవేయబడిందంటే కొద్దిగానే పనికి వచ్చింది, కానీ ఇక్కడ తీసివేయబడింది. ఏమంటాడు? పనికిరాని తీగను తీసివేయను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? చూడండి,
ఇది ఒక తీగ, మీరు కనబడుతుందండి, ఇది ఒక తీగ. సగము పచ్చదనంతో ఉంది, సగము ఎండిపోయి ఉంది. తీగ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఒకే తీగ సగం ఎలా ఉంది? పచ్చిగా ఉంది. సగం ఎలా ఉంది? ఎండిపోయింది కూడా. ఇదే తీసివేయబడేదండి. తీసివేయును అనేది తీగ అలాంటిదంటే ఇదే. బయట పారేసే తీగ అంటేనే పూర్తిగా దేనికి పనికిరాదని అర్థం. తీసివేసే తీగ ఏంటంటే కొంచెం పచ్చగా ఉంటుంది, కొద్దిగా ఎండిపోయినట్టుండేది. అంటే ఈ తీగలో ఏముంది? కొద్దిగా పచ్చదనం ఉంది, కొద్దిగా ఎండిపోయిన జీవితం ఉంది. అంటే రెండు కలిసి ఉన్నాయి. అంటే ఈ తీగ ఎలాంటిది? నులివెచ్చని తీగ. ఈ తీగ ఎలాంటిదండి? సగమేమో పచ్చదనం, సగమేమో ఎండిపోయింది. అంటే దీనివల్ల పచ్చదనం వల్ల ఉపయోగం ఉందా? లేదు. దానిలో ఎండిపోయిన దాన్ని బట్టి ఉపయోగం ఉందా? అది లేదు. అంటే రెండిటి వల్ల పనికిరాదు కాబట్టి నులివెచ్చని స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ తీగ ఎలా ఉందండి? నులివెచ్చని స్థితిలో ఉంది. అయితే తీసివేయని తీగే ఫలించింది. తీసివేయని తీగ అంటే ఏంటి? అటు వెచ్చగానేనూ ఇటు చల్లగానేనూ ఉండింది. తీసివేయని తీగ ఎలా ఉంటుంది? అటు వెచ్చగానేనూ ఉంటుంది, ఇటు చల్లగానేనూ ఉంటుంది. తీసివేసే తీగ ఎలా ఉంటుంది? నులివెచ్చని స్థితిలో ఉంటుంది. అటు పచ్చగా ఉండట్టు ఉంటుంది, ఇటు వెచ్చగా ఉండట్టు ఉంటుంది. అంటే పచ్చగా ఉంది, ఎండిపోయినట్టు ఉంది, రెండు దాంట్లో ఉన్నాయి. కానీ దేనికి పనికిరాదు. అటు పచ్చగా చిగురించడానికి పనికిరాదు, ఇటు ఎండిపోయిందని కొట్టేయడానికి పనికిరాదు. ఎటు పనికిరానటువంటి నిష్ప్రయోజకమైనటువంటి విధానంలో ఉంది ఈ యొక్క జీవితం. ఎందుకు పనికిరానిది? విశ్వాసులని అనలేకపోతున్నాం, లోకస్తులని అనలేకపోతున్నాం, దేవుని బిడ్డలు అని అనలేకపోతున్నాం, సాధారణ బిడ్డలు అని అనలేకపోతున్నాం, దేవుని పనికొచ్చేవారు అనలేకపోతున్నాం, పనికిరాని వారు అనలేకపోతున్నాం, దేవుని రాజ్యాన్ని వారసులు అనలేకపోతున్నాం, వారసులు కారు అనలేకపోతున్నాం, పరలోక రాజ్యంలో ఉంటారు అనలేకపోతున్నాం, ఉండలేరు అనలేకపోతున్నాం. అంటే అన్నీ కూడా అట్లాగే ఉండిపోతాం వచ్చినాయి. అంటే ఇక్కడ కారణం ఏంటి? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అని డైరెక్ట్ అనలేకపోతున్నాం, నువ్వు పోవు అనలేకపోతున్నాం. ఎందుకు? అటు క్రైస్తవ జీవితం ఉంది, ఇటు లోకం ఉంటుంది. రెండు ఉండటం ద్వారా ఏమవుతుంది? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. రెండు ఉండటం ద్వారా ఏమవుతుందండి? అదే ఇక్కడ జరిగే సన్నివేశం. కాబట్టి ప్రియులారా, తీసివేయనటువంటి తీగ ఇది ఉంటే పచ్చగానే ఉండిద్ది, లేదా ఎండిపోయి అన్నం ఉండిద్ది. ఎండిపోయిన దాంట్లో జీవాన్ని ఇవ్వగలడా లేదా? యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, యెషయా యొక్క వేరు చిగురు అని రాయబడుతూ వచ్చింది. అంటే మొద్దులో నుండి చిగురు పుట్టించగలడు. ఎండిపోయిన దాంట్లో నుంచి కూడా చిగురు పుట్టించగలడు. నువ్వు ఎండిపోయిండా నీలో చిగురు పుట్టించగలడు. ఫలించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు పచ్చగా ఉండ నువ్వు ఫలించడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అటు ఫలించలేక ఇటు పచ్చగా ఉండలేక అటు ఎండిపోను కాక రెండు మధ్యలో ఉంటావు చూసావా, వాళ్ళు ఫలించడానికి అవకాశం పొందుకోలేరు. అంటే రెండు పొడవుల మీద కాలేసేవాళ్ళు. ఇటు దేవుని మీద కాలు వేస్తారు, అటు దేవుని మీద దేవునిలో కాలు పెడతారు, అటు లోకంలో కూడా కాలు పెడతారు. ఇటు దేవునిలో కాలు పెడతారు, అటు లోకంలో కూడా కాలు పెడతారు. అంటే క్రీస్తులోనూ ఉంటారు, లోకాన్ని కూడా విడిచిపెట్టరు. వీళ్ళు తీసివేయబడే తీగ. ఏ తీగ అండి? తీసివేయబడే తీగ. ఈ తీగ వల్ల ఫలించడానికి ఏమో అవకాశం లేదు. ఇది ఫలించేదా? తీసివేయబడే స్థితిలో ఉన్నప్పుడు ఇంక ఇది ఎందుకు? నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు ఈ తీగతో పని ఉంది. తీసివేయబడినటువంటి తీగగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? తీసివేయనటువంటి తీగగా మనం ఫలించాలి. తీసేసే తీగలాగా ఉండకూడదు. తీసేసే తీగ ఎలా ఉంటుంది? నులివెచ్చని స్థితిలో ఉంటుంది. ఎలా ఉంటుందండి? నులివెచ్చని స్థితిలో ఉన్న తీగ ఎన్నటికీ మహిమ కలిగినదిగా ఉండదు. నులివెచ్చని స్థితిలో ఉన్న తీగ ఎన్నటికీ మహిమతో కూడినదిగా ఉండదు. ఉండిద్దా? ఉండదు. పచ్చదనంతో ఉండు, వెచ్చగానన్న ఉండు. ఎండిపోయిన స్థితిలో ఉండ నీలో జీవాన్ని పుట్టించగలడు, ఇటు పచ్చగా ఉండ నీలో జీవాన్ని పుట్టించగలడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, నులివెచ్చని స్థితిలో ఉన్న తీగ ఎన్నటికీ ఫలించదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే 7వ విషయం, తీసివేయనటువంటి తీగగా మనం ఫలించాలి.
అట్టి తీసివేయనటువంటి తీగగా మనం ఫలించడం కొరకై ప్రభు సహాయం చేయాలి. ఇంకో మాట చూడొచ్చు, తీసివేయబడినటువంటి తీగ, తీసివేయని తీగగా దేవుడు మన స్థిరపరిచాడు. తీసివేసే తీగ ఏంటి, తీసివేయని తీగ ఏంటి? తీసివేసిన తీగ ఎవరు? సౌలు. తీసివేయని తీగ ఎవరు? దావీదు. సౌల్లో బలహీనతలనే సరి చేసుకోవడానికి ఇష్టపడలా, అందుకే దేవుడు తీసేసాడు. కానీ దావీదు బలహీనతలను సరి చేసుకున్నాడు కాబట్టి తీసివేయడానికి దేవుడు ఇష్టపడలా. తీసివేసిన తీగ ఎవరు? సౌలు, పాత నిబంధనల సౌలు. తీసివేయని తీగ ఎవరు? దావీదు. కాబట్టి మనం దావీదులాగా జీవించాలి, తీసివేయనటువంటి తీగ. సౌలులా జీవించుకోకుండా ప్రభు సాయం చేయాలి. 7 అంతల అనుభవం. దేవుని మహిమ కలిగినటువంటి సంఘం అంటే ఫలించేది. ఫలించేటటువంటి వారు దేవుని మహిమ గల సంఘం. ఫలించేవారు ఎలా ఉంటారంటే క్రీస్తులో ఫలిస్తారు, ప్రతి అవయవం ఫలిస్తుంది, పారవేయబడిన తీగగా ఫలిస్తారు, ఇంకా ఫలించే తీగ అధికముగా అంటే ఫలించే తీగ అంటే సమృద్ధిగా ఫలిస్తారు, అధికముగా ఎక్కువగా ఫలిస్తారు, పనికొచ్చే తీగగా ఫలిస్తారు, తీసివేయని తీగగా ఫలిస్తారు. కానీ ఆదాము అవ్వ ఎలా ఉండారా? ఇలా లేరు. ఈ ధన్యతని ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు, పనికిరాని తీగల గుంటూ వచ్చారు. పనికొచ్చే ధన్యతని ఒకప్పుడు దేవుడు ఇచ్చాడు. ఇలా 5 అంతల ఇలా 7 అంతల అనుభవం కలిగిన స్థితిలో ఆదాము అవ్వ ఫలించాలని దేవుడు వారిని సృజించాడు మహిమ కలిగిన వారిగా. కానీ వారికి ఇవ్వబడిన ధన్యత, వారికి క్రీస్తులో ఇచ్చినటువంటి ధన్యతని ఏం చేశారు? పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని దేవుని వరంలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్న మన జీవితాల్లో మనం ఎలా ఉండాం? మనం ఫలించాలని దేవుడు మనం సృజించాడు. దేవుడు ఎందుకు సృజించాడు? ఫలించాలని, క్రీస్తులో ఫలించాలని. ఎక్కడ ఫలించాలని? క్రీస్తులో ఫలించాలని మొదటిగా. 2, ప్రతి తీగ అంటే ప్రతి అవయవం ఫలించాలని. 3, పారవేయబడిన తీగగా ఫలించాలని. 4, సమృద్ధిగా ఫలించాలని. 5, అధికముగా ఫలించాలని. 6, పనికొచ్చే తీగగా ఫలించాలని. 7, తీసివేయబడినటువంటి తీగగా ఫలించాలని దేవుడు మనల్ని సృజించాడు. ఆ దేవుని సృజింపులో ఉండి ఈ 7 అంతల అనుభవంలో ఫలిస్తున్న వారే మహిమగల సంఘం. ఈ 7 అంతల అనుభవాన్ని ఎవరైతే కోల్పోయారో వారి మహిమగల సంఘముగా ఉండే స్థితిని కోల్పోయినట్టు. వారి జీవితాలు ఆదాము అవ్వలే ఉండడు. ఆదాము అవ్వ ఏం చేస్తూ వచ్చారు? తినొద్దన్న పండు తిన్నారు. అంటే మహిమ కలిగినటువంటి ఈ ఫలించే అనుభవంలో నుండి కోల్పోతూ వచ్చారు. ఈ యొక్క రాత్రికాల సమయం దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం ఎలా ఉండాం? ఫలించే అనుభవం ఉండామా? ఆ ఫలించే అనుభవాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటే ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి మన జీవితాలు ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రభా, ఈ 7 అంతల అనుభవం నేను ఫలిస్తే మహిమగల సంఘంగా నేను సిద్ధపడుతున్నా. ఈ ధన్యతను ఆదాము అవ్వ పోగొట్టుకుని, ఫలించాల్సిన వారు దేవుని వనంలో నుంచి పోగొట్టుకుని, ఆ ఫలించే ధన్యతను పోగొట్టుకుని బయటికి పారవేయబడ్డారు. నేను అలా ఉండకూడదు. క్రీస్తులో ఫలించాలా, ప్రతి అవయవం నా దేహం ఫలించాలా, పారవేయబడిన తీగగా ఫలించాలి, సమృద్ధిగా ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, పనికొచ్చే తీగగా ఫలించాలి, తీసివేయబడిన తీగగా నేను ఫలించాలి. అలా ఫలించేటటువంటి అనుభవానికి ఈ ధన్యతని ఆదాము అవ్వ పోగొట్టుకుని దేవుని మహిమతో ఈ 7 అంతల అనుభవంలో ఫలించలేక వాళ్ళు దేవుని వనం నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. నేను అలా నెట్టివేయబడుకోకుండా ఉండటం కొరకాయి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నా కొరకే కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆ ఆదాము అవ్వలు ఫలించాల్సిన జీవితాన్ని కోల్పోయారు. కానీ క్రీస్తులో నాకు ఆ జీవితాన్ని మరలా ఇస్తున్నావు. వాళ్ళు ఏం ఫలించలేక కోల్పోయారు, అది క్రీస్తులో నాకు ఇస్తున్నావు. ఈ జీవితాన్ని మరలా నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన కృపలో, ఆయన రక్తం ద్వారా ఏమైనా బలహీనతలు ఉంటే మనల్ని కడిగి ఆయన కృపలో తిరిగి ఈ ఫలించే 7 అంతల అనుభవంలోకి దేవుడు మనం తీసుకొచ్చి మహిమగల సంఘముగా ప్రభు చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎలీషా ప్రార్థన చేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధికి నడిపించి బైబిల్ స్టడీలో ఇంతవరకు మీ తోడు నడిపించినారు, సహాయం చేశారు. వందనాలు. నీ దాసుని ఆత్మతో అభిషేకించి ఆత్మీయ మర్మాలు మాతో మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆనాడు ప్రభా యేసయ్యా, మేము ఫలించాలని, నీ మహిమతో నింపబడి ఉండాలని దేవా
మాట్లాడిన మాటల కొరకే వందాలు. మేము ఏ విషయాల్లో ఫలించాలంటే ప్రభా యేసయ్య మా జీవితంలో ప్రభా క్రీస్తు యేసు యందు మేము ఫలించేవారుగా ఉండాలని, అలాగే దేవా శరీరంలో అన్ని అవయవాల్లో మేము ఫలించేవారుగా, చూపుల్లో, ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో ప్రభా మా హృదయంలో ప్రభా శరీరంలో అన్ని అవయవాల్లో మేము ఫలించే వాళ్ళుగా ఉండాలని, అలాగే దేవా యేసయ్య తీసివేయని పారవేయని ప్రభా తీగలాగా ఫలించాలని, అలాగే ప్రభా ఇంకా దేవా యేసయ్య సంపూర్ణంగా ఫలించాలని, మరీ అధికంగా ఫలించాలని, ఇంకా పనికి వచ్చే తీగలా ఫలించాలని, అలాగే దేవా ఇంకా ప్రభా యేసయ్య తీసివేయబడిన తీగలా ఫలించాలని మీరు మాట్లాడిన మాటల కొరకే వందనాలు. నిజమే ప్రభా మా జీవితంలో ప్రభా ఫలింపు లేదని ఒప్పుకుంటున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి. అన్ని విషయాలు మేము ఫలించేవారుగా, అధికంగా ఫలించేవారుగా ప్రభా అనుభవంలో మమ్మల్ని నడిపించమని, సహాయం చేయమని, ఇంకా సంపూర్ణంగా ప్రభా ఫలించే బిడలుగా ప్రభా ఆ పరలోక రాజ్యం మహిమ కొరకు సిద్ధపాటు కలిగి మేము సంపూర్ణంగా ఫలించే బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. యేసయ్య రాత్రికాల సమయంలో ప్రభా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానం దయచండి, మెలకువ దయచండి, ఎగ్జామ్స్లో తోడు నడిపి సాయం చేయండి. రాసే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మంచి రిజల్ట్ రావడానికి కృప చూపి సాయం చేయమని, అన్ని విషయాల్లో ముందు సమస్తను సమయాన్ని హస్తాలుగా అప్పచెప్పుకుంటూ కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి కొన్ని మనల్ని కాపాడుకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారికి సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుని మహిమ గల సంఘంగా ఫలించే వారుగా మనల్ని దేవుడు సిద్ధపరచినట్లు ప్రభు క్రీస్తులో స్థిరపరచినట్టు ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.